తెలుగు న్యూస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. పవన్ కళ్యాణ్ కు 60,000 నుంచి 70,000 మెజార్టీ రానున్నట్లు పేర్కొంది. మొత్తం ఓట్లు 2,35,000 మంది ఓటర్లుండగా 86.63% పోలింగ్ నమోదైంది. వైసీపీ అభ్యర్థి వంగ గీత కంటే జనసేన అధినేత పవన్ కు 60,000కు పైగానే మెజార్టీ దక్కనున్నట్లు పీపుల్ పల్స్ స్పష్టం చేసింది. నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గం ఓట్లు 71,000 69,000 పవన్ కే ఓటేసినట్లుగా తెలిపింది. ఇక ఇతర సామాజిక ఓట్లు కూడా మెజారిటీ పక్షం పవన్ కే జై కొట్టినట్లు వివరించింది. ఎస్, మనతో పాటు ఎడిటర్ భరత్ కూడా ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రహనా. సో ఏపీ రిజల్ట్స్ అంటేనే చాలా హాట్ టాపిక్ గా ఉంది ఇప్పుడు ఓవరాల్ ఇండియా. ఇక పిఠాపురం కాన్స్టిట్యున్సీ గురించి అయితే చెప్పుకోక్కర్లేదు. అంటే ఏపీ తెలంగాణ ఈ రెండు పక్కన పెడితే ఏపీ తెలంగాణ వస్తా లేకపోతే నరేంద్ర మోడీ దేశంలో అధికారంలోకి వస్తాడా, రాహుల్ గాంధీ వస్తాడా కంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అసెంబ్లీలో అడుగు పెడతాడా లేదా రెండు రాష్ట్రాల్లో వాళ్ళు. పిఠాపురం సంబంధించి మన లాస్ట్ టైం చేసిన వెర్షన్ లక్షల్లో చూశారు. పిఠాపురంలో మీ పబ్లిక్ టాక్ గానీ పిఠాపురంలో ఎవరు గెలుస్తారు. సో పిఠాపురం కు ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా పిఠాపురం గురించి మనం ఎగ్జిట్ పోల్ ఇది ఏర్ చేస్తున్నాం. ఇది స్టెప్ నెక్స్ట్ అనే సంస్థ చేసింది. మైన్యూట్ గా చాలా పెద్ద ఎత్తున శాంపిల్స్ అక్కడ, ఎందుకంటే జనరల్ గా ఏంటంటే 1 or 2% శాంపిల్ తీసుకుని ఎగ్జిట్ పోల్ చేస్తారు. బట్ వీళ్ళు చాలా పెద్ద ఎత్తున శాంపిల్ తీసుకుని ఇక్కడ ఓన్లీ పిఠాపురంలోనే చేశారు. అది క్యాస్ట్ వైజ్ గా, ఎందుకంటే అక్కడ కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణ వైశ్య చౌదరి క్షత్రియులు ఉన్నారు, బీసీలో శెట్టి బల్జలు ఉన్నారు, బెస్తా ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, ఎస్సీలో మాల మాదిగా ఉన్నారు. ఇట్లా క్యాస్ట్ వైజ్ గా పోల్ చేసి ఎవరికి ఎంత వస్తాయి అన్నది వీళ్ళు ఎగ్జిట్ పోల్ దానికి సంబంధించి. సో మనతో పాటు ఆయన కూడా జాయిన్ అవుతారు. స్టెప్ నెక్స్ట్ సంస్థ ద పీపుల్ పల్స్. పీపుల్స్ పల్స్ అనేది ఒకటి ఉంది, అది కాకుండా ద పీపుల్స్ పల్స్ దీని పేరు. స్టెప్ నెక్స్ట్ సంస్థ అధినేత రామకృష్ణ మనతో పాటు జాయిన్ అవుతారు జూమ్ లో. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. సో పిఠాపురం ఇంత మైన్యూట్ గా సర్వే చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఇది ఎప్పుడు చేశారు? ఇది ఎగ్జిట్ పోలా, ఓటింగ్ రోజా, పోస్ట్ పోలా? పోస్ట్ పోల్ చేసామండి. ఓకే, అంటే మనకి 13వ తారీఖున పోలింగ్ అయింది కదా. ఓకే, తర్వాత ఆ రోజు అడిగాం, ట్రై చేసాం ఎగ్జిట్ పోల్. చాలా తక్కువ శాంపిల్ వచ్చింది, తక్కువ మంది చెప్పారు మనకి. సో అందుకని పోస్ట్ పోల్ తర్వాత రోజు టీం అంతా పంపించి ఎలాగా వాళ్ళు ఎలా చేశారు అని క్యాస్ట్ వైజ్, అంటే మన ఒక పర్టికులర్ ఏరియా, ఒక చిత్రాడని ఉప్పాడేమో వీళ్ళు బేస్తా వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉప్పాడ మండల్లో. ఓకే, సో టోటల్ ఎలక్టర్స్ 2,35,000. 2,35,000 మనకి 86.6% పోలింగ్ జరిగిందండి. ఓకే, 2,03,581 ఓట్లు పోల్ అయ్యాయి దీనిలో. పోల్ అయ్యాయి. అది కాకుండా పోస్టల్ బ్యాలెట్ అప్రాక్సిమేట్ గా ఒక 2,000, 2,500 ఉండొచ్చండి. సో మొత్తం కలిపి 2,06,000 ఓట్లు పోల్ అయ్యాయి. 2,06,000 పోల్ అయ్యాయి. అంటే 2,35,000 ఓట్లకు గాను 2,06,000 పోల్ అయ్యాయి. సో దట్ మీన్స్ ఒక 30,000 ఓట్లు పోల్ కాలేదు. అవునండి, అవునండి. సో 2,06,000 ఓట్లలో మనం క్యాస్ట్ వారీగా తీసుకుందాం. ఓకే, మీరు చేసిన దాని ప్రకారం కాపులు మొత్తం 71,000 మంది ఓట్లు పోలయ్యాయి అని మీరు అంచనా వేస్తున్నారు. అవునండి. మొత్తం కాపు పాపులేషన్ ఎంత పిఠాపురంలో? 91,000 పైన ఉన్నారండి. 91,000 పైన. సో నాదే అంటే ఇప్పుడు రాష్ట్రంలో హైయెస్ట్ కాపు పాపులేషన్ పిఠాపురమేనా, అందుకనే పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారా అని కూడా ఒకటి చెప్పొచ్చండి. అది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, భీమవరం గాజువాక కంటే కూడా ఎక్కువ ఉంటారా? అవునండి. ఓకే, పిఠాపురం ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ కొత్తపేట అని కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది, దాంట్లో కూడా ఎక్కువ మంది ఉంటారండి. సో మీది కూడా తూర్పు గోదావరి కదా, ఎందుకు పిఠాపురం సెలెక్ట్ చేసుకున్నారు రెహానా? ఏమైనా ఐడియా ఉందా? పవన్ కళ్యాణ్ అది కాపులు ఎక్కువ మంది ఉన్నారని సెలెక్ట్ చేసుకున్నారనేది నేను కూడా విన్నాను. బట్ అయితే రామకృష్ణ గారికి ఒక క్వశ్చన్. అంటే కాపుల్లో చాలా మంది వైఎస్ జగన్ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు చెప్పింది ఏంటంటే పథకాలు మేము పొందాం కాబట్టి వంగ గీతకు ఓటు వేస్తామని కొంతమంది కాపు ఓటర్లు కూడా చెప్పారు. అంటే వంగ గీత గారికి చాలా అంటే కానీ ఇప్పుడు రామకృష్ణ గారు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో మొత్తం 71,000 ఓట్లు పోలయ్యాయని మీరు అంచనా, అంతేనా? అవునండి. అంటే మనకి 86% పోలింగ్ జరిగిందండి. మనకి 91,000 మేము 80% తీసుకున్నాం. 80% తీసుకున్నారు అంటే పోల్ చేసి ఉంటారు. అంటే 80% తక్కువే తీసుకున్నాం మనం. యాక్చువల్గా 86.6% పోలింగ్ జరిగింది. ఓకే,
సో 71,000లో మీరు ఏకంగా పవన్ కళ్యాణ్కి 69,000 ఓట్లు పోలైనట్టు ఇచ్చారు. సార్ మేము అంటే అడిగిన వాళ్ళలో 99% అలా కాదండి, మీకు అదే చెప్తున్నాం. మేము అడిగిన 95% ప్రతి పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళు చేసినట్టు కూడా చెప్తున్నారు. కాదు, మేము అడిగిన కాపుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని పెద్దలు గాని ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అనే చెప్పారు. ఓకే. సో అసలు ఆ కాపుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన సింపతి ఉందండి. కానీ మా ప్రతినిధి రెహానా, మా యాంకర్ అక్కడికి వెళ్లి పిఠాపురంలో వెళ్లి ఆమె చేసినప్పుడు వంగాగీత కూడా ఓటేస్తామన్నారా? అన్నారు. వంగాగీత కూడా కాపే కదా. అంటే వంగగీత అవైలబిలిటీలో ఉంటారు, మేము తప్పకుండా ఈ ఛాన్స్ ని మిస్ చేసుకోమని కొంతమంది చెప్పారు. కాదండి, మీరు అందుకే కదా వంగాగీతకి 70,000 వస్తున్నాయండి, లేకపోతే అది కూడా రావు. ఓకే. సో అంటే మీరు కాపుల్లో 95% పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. 71,000 మంది కాపు ఓట్లు అక్కడ ఉంటే 69,000 పవన్ కళ్యాణ్కి, వంగాగీతకు 2,000. ఆల్మోస్ట్ మేము మోర్ దాన్ 5,000 అంటే 5,000 to 6,000 పీపుల్ గ్రౌండ్ లెవెల్ లో మేము టచ్ చేసామండి. ఓకే. సో కాపుల దగ్గర ఏ ఫ్యాక్టరీ పవన్ కళ్యాణ్ పెద్ద కాపుగా పనిచేసింది, ఏ ఫ్యాక్టరీ పనిచేయలేదు ఇంకా వేరే ఫ్యాక్టరీ ఏం పనిచేయాలి అసలు. ముద్రగడ పద్మనాభ ఇంపాక్ట్ లేదా? తిడుతున్నారండి ఆయన పేరు చెప్తుంటే. ఎవరు కాపులు తిడుతున్నారా? కాపులైతే ఇంకా ఎక్కువ తిడుతున్నారు, వేరే వాళ్ళు ఏమంటలేదు. ఓకే. ఎందుకు కాపులే తిడుతున్నారు ఆయన. ఎందుకు అంటే ముందు పవన్ కళ్యాణ్ తో జాయిన్ అవుతాను, పవన్ కళ్యాణ్ మా ఇంటికి రావాలి అన్నాడు అంటారు. తర్వాత అతనికి ఏదో వాళ్ళ అబ్బాయికి ఏదో ఆశించి ఆయన వైసీపీలో జాయిన్ అయ్యాడు, అతను కాపు నాయకుడు ఎలా అయ్యాడు అంటారు. ఓకే. సో మీ ఉద్దేశంలో 95% ఆఫ్ కాపు ఓటు విల్ గో టు పవన్ కళ్యాణ్. సార్ మీ ఎగ్జాంపుల్ మీ 100 మందిని అడిగాం అనుకోండి ఎగ్జాంపుల్, ఆ 100 మందిని కూడా ఒక్కళ్ళు ఇద్దరు కూడా చెప్పలేమన్నారు, కానీ మిగతా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. మీకు అట్లా కదండి మన మేస్త్రి 25 రోజుల ముందు వెళ్ళారు. 25 రోజుల ముందు వెళ్ళాను నేను. సో కాపు ఓట్లో 95% వస్తే మీ అంచనా పవన్ కళ్యాణ్కి 69,000 వస్తుంది, దాదాపు 2,000 మాత్రమే వంగగీతకు వస్తుంది మీ అంచనా. ఓకే. నెక్స్ట్ రెడ్డి ఓట్లు 7,000 ఉంటే 6,500 వంగగీతకు వస్తున్నాయి. అవునండి. 500 మాత్రమే పవన్ కళ్యాణ్. అవునండి. సో అంటే జగన్ ను చూసి రెడ్లు అవుట్ రైట్ గా ఓన్ చేసుకున్నారా? పవన్ కళ్యాణ్ కు జగన్ శత్రులాగా అనుకున్నారా? రెడ్లు జగన్ ను ఓన్ చేసుకున్నారు. ఓకే. సో దీని ప్రకారం చూస్తే దాదాపు 80% ఆఫ్ రెడ్డిస్, 75 to 80% రెడ్డిస్ వంగాగీత కొట్టేశారు మీ అంచనా ప్రకారం. అవునండి. 90%, 85% 90%, 85% ఆవిడకి వేశారు. ఓకే. సో ఇక్కడ రెండు ఎవరికి ఓసీల్లో మన కాపులే కాదు, రెడ్లు పక్కన పెట్టి మిగతా ఏ కులాల వాళ్ళని అడిగినా కూడా ప్రభుత్వం మీద చాలా యాంటీ ఇన్కమెన్సీ బాగా ఎక్కువ ఉందండి. ఇక్కడ పిఠాపురంలోనే కాదు, మొత్తం అన్ని చోట్ల ఉన్నట్టుంది. పిఠాపురంలో మాత్రం పవన్ కళ్యాణ్ కి బాగా ఓసీల్లో కూడా మంచి ఆదరణ లభించిందండి. అక్కడ ఓసీలో అంటే రెడ్లలో ఆదరణ లభించలేదు. మరి రెడ్లలో కాదండి, బ్రాహ్మణులు గానీ, వైశ్యులు గానీ, క్షత్రియులు గానీ, లేకపోతే చౌదరీస్ గానీ. సో వాళ్ళ ఫిగర్ కూడా చూద్దాం. బ్రాహ్మణ, వైశ్య, చౌదరి, క్షత్రియ, అంటే బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, క్షత్రియాల్లో 13,000 ఓట్లుంటే 12,000 పవన్ కళ్యాణ్ పోలయ్యాయి అంటున్నారు మీరు. వంగాగీత కేవలం 1,000 మాత్రమే. అవునండి. ఇక్కడ కూడా 80-90% మనకే పవన్ కళ్యాణ్ వైపే మెగ్గు చూపారండి వీళ్ళందరూ కూడా. ఓకే. అంటే మేము ఎలా తీసుకున్నామంటే ఈ సెన్సెస్ కాపు రెడ్డి కాకుండా మిగతా ఓటర్స్ లో 90% బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, క్షత్రియ. అవునండి. క్షత్రియ ఓట్లు ఎన్ని ఉంటాయి? ఎందుకంటే వర్మ, పిఠాపురం తక్కువ ఉండొచ్చండి, 3,000 నుంచి 5,000 ఉండొచ్చు అంతే. బట్ అయినా సరే ఆయన ఎమ్మెల్యే గెలిచారు, అంత తక్కువ ఓట్లు ఉన్నా సరే. అప్పుడు గెలిచారు. పవర్ఫుల్ లీడరా ఆయన వల్ల ఓట్లు పవన్ కళ్యాణ్ ప్లస్ అయ్యాయా? ప్లస్ అయినాయండి. ఆయన బాగా గ్రౌండ్ లెవెల్ లో బాగా వర్క్ చేశారండి ఆయన. ఓకే. సో ఇతర ఓసీలు మొత్తం ఓట్లు 13,000 అయితే పవన్ కళ్యాణ్ 12,000 పడ్డాయి మీ అంచనా ప్రకారం. ఇది స్టెప్ నెక్స్ట్ సంస్థ అంచనా, మా అంచనా కాదు. వంగాగీతకు 1,000 ఓట్లు పడ్డాయి.
సో 13,000లో మీరు 4వ తారీఖు సాయంత్రం ఫోన్ చేయొచ్చు మీరు నాకు. సో దాదాపు యాక్యురేట్ గా అంటే క్యాస్ట్ వారిగా ఉంటుంది. సో టోటల్ 91,000 ఓసీ ఓట్లు ఉంటే, కాపులు కూడా అప్పర్ క్యాస్టే కాబట్టి 91,000 ఓసీ ఓట్లు ఉంటే దానిలో 81,500 ఓట్లు పవన్ కళ్యాణ్కి వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 90% పవన్ కళ్యాణ్కే పడుతున్నాయి ఓసీ అప్పర్ క్యాస్ట్ ఓసీ ఓట్లు 90% పవన్ కళ్యాణ్కి వస్తున్నాయండి. ఓకే, ఎందుకంత పోలరైజేషన్ జరిగింది? మీకు చూస్తే ఎడ్యుకేటెడ్ లో కానీ ఓసీలో ఓసీ కులాలు ఎవరైనా సరే బాగా యాంటీ అసలు డెవలప్మెంట్ లేదు, అసలు ఏమీ లేదు కదండి. అసలు ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ స్టేట్ ఫినామినా ఇట్లా ఉంది. ఓసీలు అదర్ దాన్ రెడ్డిస్ మిగతా ఓసీలంతా కూడా అదర్ దాన్ కాపుస్ అక్కడ జగన్ మీద వ్యతిరేకత వల్ల పవన్ కళ్యాణ్ కి బాగా ఓటు వేశారండి. ఓకే ఓకే. సో ఇంకొక మాట, ఇక్కడ ముద్రగడ పద్మనాభం తన పేరు ఓడిపోతే రెడ్డిగా మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు. దీనివల్ల కాపుల్లో చాలా వ్యతిరేకత వ్యక్తమైందని విన్నాను, నిజమేనా? అవునండి. ఇప్పుడు అదే మనకి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ముద్రగడ పద్మనాభం గారికి లెటర్లు కూడా రాశారు. ఆత్మసాక్షి మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. మనతో పాటు ఆత్మసాక్షి సర్వే ఏజెన్సీ నుంచి మూర్తి గారు కూడా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారు సార్ చెప్పండి. నమస్కారం సార్. మనం పిఠాపురం కు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. పిఠాపురంలో మాకు పిఠాపురం మైన్యూట్ గా క్యాస్ట్ వైజ్ గా వీళ్ళు పోల్ చేసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే 90% కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ కు పడ్డాయి. ప్లస్ బ్రాహ్మణ, వైశ్య, చౌదరి, క్షత్రియ అంటే చౌదరి అంటే కమ్మాస్ వీళ్ళంతా కూడా వేశారు. రెడ్డి ఓట్లు ఒక 7,000 వరకు పోలాయి. దానిలో మెజారిటీ వంగగీతకు వచ్చాయి, కానీ మిగతా అప్పర్ క్యాస్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు వేశారంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఆత్మసాక్షి మీరు ఒక 3-4 వేల ఓట్లతో వంగగీత గెలవచ్చని మీరు చెప్పారు, అంటే అటు ఇటుగా ఉందని చెప్పి. అట్లా చెప్పలేదు నేను. మీకు చెప్పింది ఏంటంటే 4-5 వేల ఓట్లు తేడా 3,000 నుంచి 5,000 మధ్యలో ఎవరైనా రావచ్చండి. టైట్ కంటెస్ట్ జరిగింది, కీన్ కంటెస్ట్ అని చెప్పాను నేను చాలా క్లియర్ గా. ఓకే. సో అప్పర్ క్యాస్ట్ ఓట్ ఎటుపడింది పిఠాపురంలో? సార్ మనం ఒక విషయం ఆలోచించాలి సార్. ఇక్కడ ఇప్పుడు కాపులందరూ కూడా వేశారు అన్నారు. కాపుల్లో బెనిఫిషరీస్ కానీ, పేదవాళ్లు కానీ, పార్టీ అంటే అభిమానం ఉన్న కార్యకర్తలు కానీ, పార్టీ యొక్క వెల్ విషర్స్ ఉంటారు కొంతమంది. అంచేత ఎప్పుడు కూడా 75% ఒక క్యాస్ట్ నుంచి ఎక్కడ కూడా పోల్ కాదు సార్. అది ఏదో పంచాయతీ ఎలక్షన్స్ కి, మున్సిపల్ ఎలక్షన్స్ కి కానీ జనరల్ ఇంటెండ్ మనకి ఎక్కడా కూడా అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ అది రిఫ్లెక్ట్ కాదు సార్. కానీ ఒకటి కాపు ఓటింగ్ లో మాత్రం మినిమం 70%, 75% వరకు మాత్రం పోలేని మాట వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి, నో డౌట్ ఇన్ ఇట్. అయితే ఈ కాపుల్లో మిగిలిన 25% ఎక్కడంటే ఈ అమ్మఒడి, తర్వాత ఈ ఆసరా పథకం, ఇలాంటి పథకాలు తీసుకున్న వాళ్ళు పథకం కూడా ఉంది కదా, ఉంది. తర్వాత మీకు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు, తర్వాత కొంత ఆలోచన శక్తి ఉన్న వాళ్ళ తీరు ఒక విధంగా ఉంది. 45 years 50 years దాటిన వాళ్ళ తీరు ఒకలాగా ఉంది. వేరే బీసీ క్యాస్ట్ కి వచ్చేటప్పుడు 90,000 బీసీ క్యాస్ట్ ఉంది ఆల్మోస్ట్. 90,000 కాపు ఓట్స్ లో మీరు అంటారు 75% పవన్ కళ్యాణ్ పడొచ్చు. 90,000 లేవు సార్, అక్కడ 86,000, 80,000 లోనే ఉన్నాయి. పోలింగ్ 82% ప్రకారం మనం లెక్క పెట్టుకోవాలి ఎప్పుడైనా. అంటే 70,000 ఓట్లలో 75% దాకా పవన్ కళ్యాణ్ పడ్డాయి, నో డౌట్ ఇన్ ఇట్. అయితే ఇక్కడ మీకు బీసీ కమ్యూనిటీకి వచ్చేటప్పుడు అందులో పద్మశాలీలు ఉన్నారు, గౌడ కమ్యూనిటీ ఉంది, తర్వాత మన శెట్టి బలిజలు ఉన్నారు, శెట్టి బలిజ గౌడ ఉన్నారు, యాదవులు ఉన్నారు. ఈ కమ్యూనిటీ ఓటింగ్ మాత్రం నగరాలు ఉన్నారు, చాకళ్ళు ఉన్నారు, మంగళ్ళు ఉన్నారు. వీళ్ళన్ని క్యాస్ట్లు చూస్తే, కౌన్సాలి క్యాస్ట్ ఇవన్నీ చూస్తే 55% మాత్రం వంగాజీత గారికి పోలయ్యి ఉంటాయి, 45% మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి పోలయ్యాయి. బీసీ కమ్యూనిటీ స్ప్లిట్ రాలేదు. అయితే కొంతవరకు 45% వరకు ఓట్ షేర్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు పడిన మాట వాస్తవం, అందులో అనుమానం లేదు. యాజ్ ఫార్ రెడ్డి కమ్యూనిటీలో కూడా ఇంతకుముందు కాపు కమ్యూనిటీ వంగగీతకు పడ్డాయంటారా బీసీ? అవునండి.
తర్వాత రెండోది మీకు ఈ రెడ్డి కమ్యూనిటీ ఓటు వచ్చేటప్పుడు 8,000, 9,000 దాకా ఓట్లు అక్కడ ఉన్నాయి. వాటిలో ఈ కాపు ఓటింగ్ ఈ ప్యాటర్న్ ఎట్లా జరిగిందో 75-25 అదే పర్సెంటేజ్ లో 25-75 జరిగింది. అంటే 25% పవన్ కళ్యాణ్ గారికి, 75% ఇటు జరిగింది. తర్వాత రెండోది మీకు అక్కడ లోకల్ ఇష్యూ SC/ST కమ్యూనిటీ గురించి మీకు నేను వేరే చెప్పక్కర్లేదు ఏం జరిగింది అనేది. అది కూడా 40,000 ఓట్లు అక్కడ ఉన్నాయి. అయితే SC అందరూ వైసీపీకి వేస్తారని నేను ఎప్పుడు చెప్పను. ముస్లింస్ ఒక 1,500 ఓట్లు ఉన్నాయి అక్కడ. అందులో కూడా మాక్సిమం ఓట్లు వంగా గీత గారికి పోలే మోర్ దాన్ 70% అక్కడ. కాబట్టి మొత్తం ఓవరాల్ సినారియో చూసినప్పుడు అంటే ఎలక్షన్ సినారియో కానీ లేదా పబ్లిసిటీ కానీ ఇప్పుడు ఎస్సీలో మాల ఓట్లు 26,000 దాకా ఉన్నాయి. అవును, మాదిగ ఓట్లు 8,000 దాకా ఉన్నాయి. అవును. అయితే ఒకటి ఇక్కడ మాదిగాల్లో డిస్పారిటీస్ అన్నమాట వాస్తవం. కానీ తెలంగాణకి ఆంధ్రాకి కంపేర్ చేస్తే తెలంగాణలో ఉన్న ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు. అక్కడ మనం ఎస్సీస్ అంతా ఒక యూనిట్ కైనా ఆల్మోస్ట్ చూడొచ్చు. ఇక్కడ అలా కుదరదు. మనకి తెలంగాణ ఏరియాకి వచ్చేటప్పటికి డిఫరెంట్. మాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్సా ఇక్కడ? సార్ మీకు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మామూలు రికార్డ్ లో 2% ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు వెస్ట్ గోదావరి, నరసాపురం, భీమవరం, పాలకొల్లు తీసుకుంటే మోర్ దాన్ 10% అక్కడ ఉన్నారు కన్వర్టెడ్. అన్ని కాస్ట్ వాళ్ళు ఉన్నారు. అంచేత ఇది వన్ వే ఓటింగ్ కాదు సార్. బోత్ సైడ్ స్ప్లిట్ అయింది. ఎవరు వచ్చినా 4,000-5,000 మెజార్టీ కంటే ఎక్కువ రాదు సార్. అది ఎవరికి వస్తుంది అనేది మనం ఇప్పుడు డిస్క్లోజ్ చేసి చెప్పలేని పరిస్థితి. సో మీ ఉద్దేశంలో తర్వాత 55% వంగా గీతకు వస్తుంది, ఎస్సీలో ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఎస్సీలో కనీసం 70% ఉంటుంది సార్. 70% అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉంటుందని మాకు వచ్చిన రిపోర్ట్. అది మనం ప్రీ పోల్ 3 సార్లు చేసాము, ఎగ్జిట్ పోల్ ఒకసారి చేసాము, పోస్ట్ పోల్ 2 days చేసాము అక్కడ మనం. ఓకే. తర్వాత రెండోది లోకల్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్, నెరేటివ్ బిల్డప్ చేయడం కానీ, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కానీ, స్ట్రాటజీ కానీ దాన్ని బట్టి కూడా ఎలక్షన్ ఉంటుంది జనరల్ గా. అయితే ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారికి వంగా గీతకి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే వంగా గీత గారు షీజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, లోకల్ క్యాండిడేట్ ఆమె. ఈయనేమో దూరం నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన డిపెండ్ అయ్యింది వేరే పార్టీ మీద. కానీ అతను ఇప్పుడు జనసేనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నో డౌట్ హీజ్ ఎ క్రౌడ్ పుల్లర్, గుడ్ ఇమేజ్ ఉంది పబ్లిక్ లో, కాపు కమ్యూనిటీ కొంత సపోర్ట్ ఉంది. కానీ ఇక్కడ పార్టీ క్యాడర్ గ్రాస్ రూట్ లెవెల్లో తెలుగుదేశానికి కానీ మన వైసీపీకి ఉన్న క్యాడరు ఇక్కడ అంతగా లేదు. తర్వాత ఆ జనసేనకి లేదు. జనసేన ఎంతసేపు టీడీపీ మీద ఆధారపడి అక్కడ ఎలక్షన్ చేసింది. తర్వాత ఆయన యొక్క ఫాలోవర్స్, ఆయన ఫేవరెట్స్ చేసింది. తర్వాత రెండోది ఇక్కడ మీరు కంపేర్ చేస్తే లాస్ట్ డే స్పీచ్ ఎఫెక్ట్ కూడా కొంత ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు గాని, ఇమోషనల్ స్పీచ్ వంగా గీత గాని, ఆవిడేమో ఆయన డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ చెప్పడం అది కొంతవరకు ఒక 2% వరకు దాని ఎఫెక్ట్ 2-3% ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ ఇన్ ఇట్. మీకు ఇదే లాజిక్ మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా. ఈస్ట్ గోదావరిలో మీటింగ్ పెట్టి నేను కాపుకి డిప్యూటీ సీఎం ఇస్తానన్నాడు. కాపు ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో అంచేత ఆయనకి అప్పుడు వర్కౌట్ అయింది. అదే ప్యారల్ లైన్స్ ఇది కూడా డ్యామేజ్ చేశారు. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీ అంటారు ప్లస్ కంటే ఎక్కువ అని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాననేసరికి కాపులు ఎలక్షన్ టైంలో ఎన్నో ఎమోషనల్ గా మాట్లాడతారు సార్. ఇవన్నీ కూడా వర్కౌట్ కావు. ఆయన రెడ్డిగా మార్చుకుంటానన్న మాత్రాన్ని ఆయన ఫాలోవర్స్ ఆయన వదిలేసి వెళ్ళిపోరు. ఆయనకున్న క్రెడిబిలిటీ ఆయనకు ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అంతేగాని ఎప్పుడు అట్లా జరగదు ఎలక్షన్. అయితే ఇక్కడ ఇన్ జనరల్ లో చూస్తే మనం జనరల్ థింగ్ మాట్లాడుకుంటే ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కూటమి అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ క్యాంపెయినింగ్ చేయలేదు. ఎంతసేపు కలిసాము, ఎందుకు కలిసాము? జగన్ ఓడగొట్టడానికి. ఆయన సైకో, ఓకే ఒప్పుకున్నాం వాళ్ళు చెప్పిందే. కానీ నువ్వు ఎలక్షన్ లోకి వచ్చిన తర్వాత పర్సనల్ గా కామెంట్స్ పాస్ చేయకుండా నేను వస్తే ఇది చేస్తాను అని చెప్పగలిగి ఉండాలి. అది చెప్పలేదు. తర్వాత ఈ 6 points ఏవైతే తీసుకున్నారో సూపర్ 6 అది పూర్తిగా పబ్లిక్ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళలేదు. తర్వాత మేనిఫెస్టో వచ్చిన తర్వాత మనం ఓన్లీ మేనిఫెస్టో క్వశ్చన్ తీసుకొని కనీసం ఒక 1000 శాంపిల్స్ అక్కడ తీసుకున్నాం. బాబు మీరు ఎవరు మేనిఫెస్టో నమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఇస్తామన్నారు కదా, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు సార్ 2014 నుంచి 19 దాకా ఇదేమి ఇచ్చారు? రైతు రుణమాఫీ కానీ, తర్వాత నిరుద్యోగ భృతి కానీ, ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, డాక్టర్ రుణమాఫీ గురించి ఏం చెప్పారు? ఇప్పుడు జగన్ ఇచ్చేది మాకు డైరెక్ట్ గా వస్తుంది, మధ్యలో ఎవరు లేరు. పూర్వం మనకేమో ఈ జన్మభూమి కమిటీలు ఆఫీసు చుట్టూ తిరిగేవాడు. ఇప్పుడు డోర్ డెలివరీ అవుతున్నాయి. తక్కువ ఇచ్చినా సరే ఆయన్ని నమ్ముతాం కానీ నమ్మం అని చెప్పిన వాళ్ళు 60% ఆఫ్ ద పీపుల్ అక్కడ ఉన్నారు. అది చూడాలి మనం. తర్వాత రెండు, మీరు ఎలియన్స్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు జస్టిఫై చేయగలిగారా? పబ్లిక్ లో ఒకటి పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ మీ ఉద్దేశంలో గెలిచినా 4-5 వేలకు మించి మెజార్టీ అయితే ఉండదు
4,000 మెజార్టీ ఉండదు, ఏం ఉండదు సార్. చాలా ముఖ్యమైన సీట్లు, పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేసే సీట్లు అదే పరిస్థితి కనబడుతోంది ఈ రోజు. పెద్ద పెద్ద వాళ్ళంటే చంద్రబాబు కుప్పం పరిస్థితి ఏంటి? కుప్పంలో కూడా ఖచ్చితంగా విన్ అవడానికి అవకాశం వస్తే 10,000 పోతే 10,000 అంటే అంతకుమించి ఏమి ఉండదు. 10,000 మంచి మెజార్టీ ఉండదు, కానీ చంద్రబాబు ఎప్పుడు 30,000-40,000 తక్కువ ఓట్ల మెజార్టీ ఎప్పుడు రాలేదు. ఆయనకి ఎప్పుడు 70,000 ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు 95 మొన్న ఎలక్షన్ లో 30,000 కదా సార్ వచ్చింది. అదే 30,000 తర్వాత తక్కువ రాలేదంటారా? కుప్పంలో ఎప్పుడైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యాయో అప్పటి నుంచి సినారియో వేరుగా ఉంది సార్. అక్కడ ఈ డెవలప్మెంట్ అవనివ్వండి, అదే మీకు ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ గ్రాస్ రూట్ లెవెల్, సాచురేషన్ లెవెల్ తీసుకెళ్ళడం అనివ్వండి, వాళ్ళు ఏంటంటే కొంత ముఖ్యమైన వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. అందులో సక్సెస్ అవుతారా అవ్వాలా అని చెప్పలేను, కానీ బట్ మెజార్టీ మాత్రం తగ్గుతుంది సార్. ఇప్పుడు ఈ నలుగురు మనం కంపేర్ చేస్తే ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, మన హిందూపురం బాలకృష్ణ గారిని కంపేర్ చేస్తే మీకు హిందూపురంలో బాలకృష్ణ గారు విన్ అవుతారు 7-8 తోటి కంపల్సరీగా. బట్ 7-8 తోటి. బట్ లోకేష్ గారు స్వామి ఎఫెక్ట్ ఏమైనా పడిందా బాలకృష్ణ మీద? కొంతవరకు ఉంటుంది కానీ సార్, దాని వల్ల పెద్ద వైసీపీకే డ్యామేజ్ కనబడుతోంది. అక్కడ వైసీపీకే డ్యామేజ్ కనబడుతోంది అంటే అక్కడ ఉన్న లోకల్ ఈక్వేషన్స్ అట్లా ఉన్నాయి. అక్కడ కూడా ఏంటంటే పార్టీలో కూడా పరిపూర్ణానంద స్వామి హిందూ ఓట్లు కదా, ముస్లిం ఓట్లు వైసీపీకి పడతాయి కదా. అక్కడ ముస్లిం ఓట్లు వైసీపీ పడతాయని లేదు సార్. అక్కడ ఇక్బాల్ ఉండేవాడు ఇంతకు ముందు, అతను తీసుకొచ్చి పోటీ పెట్టారు. ఆ రోజు నవీన్ నిత్యం పెట్టుంటే అప్పుడు ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి. అప్పుడు బాలకృష్ణ చాలా టైట్ అయ్యి ఉండేది లాస్ట్ ఇయర్. అక్కడ కూడా గ్రూప్ ఎక్కువ డెవలప్ అయిపోయింది, క్యాండిడేట్లు మార్చడము. అట్లాగే మీకు మంగళగిరిలో కూడా 3 సార్లు క్యాండిడేట్లు మార్చారు వైసీపీ. కంఫర్టబుల్ లీడ్ 18,000 to 20,000 మెజార్టీలో అక్కడ లోకేష్ గారు నెగ్గుతారు గ్యారంటీగా, నో డౌట్ ఇన్ ఇట్. ఎవరు? లోకేష్. మినిమం 18,000 ఉంటుంది మెజార్టీ. 18,000 తో లోకేష్ గెలుస్తారు అక్కడ. అది అంటే ఇప్పుడు మనం మంగళగిరిలో లోకేష్ 5 సంవత్సరాలు అక్కడ పట్టుకుని ఉండడం వర్కౌట్ అయిందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అదే మీరు ప్యారల్ లైన్స్ లో ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరం, నరసాపురం పోటీ చేస్తారు. ఈ రోజు భీమవరంలో పోటీ చేస్తే కంఫర్టబుల్ లీడ్ లో ఆయన కనీసం 25,000 మెజార్టీ నగ్గేవారు. ఆయన పోటీ చేసిన 2 వదిలేసి ఈ రోజు పిఠాపురం వెళ్ళారంటే కాపు కమ్యూనిటీ నమ్ముకుని వెళ్ళారా? అది కూడా ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్. దాని గురించి కూడా డిస్కస్ చేస్తారు. తర్వాత ప్రజల్లో అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. ఏంటి సార్ ఈయన ఎక్కడి నుంచో వచ్చారు, పోటీ చేశారు, బాగానే ఉంది, రేపొద్దున ఈయన కలవాలంటే మా పరిస్థితి ఏంటి? దొంగ గీత అయితే మాకు లోకల్ క్యాండిడేట్, మేము వెళ్ళి మాట్లాడతాం, స్పందిస్తుంది ఆవిడ. కానీ ఆ అవకాశం ఇక్కడ మాకు లేదని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా మనం ఆలోచించాలి. అన్ని కలిసి 25 రోజుల ముందు చెప్పారు. మా ప్రతినిధి రెహానా కూడా వెళ్ళారు అక్కడికి. వెళ్ళినప్పుడు అబ్జర్వేషన్ చెప్పండి. అవునవును. రెహానా అక్కడ అంటే సార్ చెప్పినట్టే ఎక్కువ ఎడ్జ్ అయితే పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదు. అందరూ అంటే వంగ గీతకి, నేను అడిగిన వాళ్ళైతే ఎక్కువగా వంగ గీతకే ఇచ్చారు. ఎందుకంటే అంటే ఎప్పుడు కాల్ చేసినా ఆవిడ, ఎవరు కాల్ చేసినా అందుబాటులో ఉంటుంది, ఏ సమస్యలైనా తొందరగా రియాక్ట్ అవుతుంది అనే విషయం అయితే చెప్పారు. అండ్ ముందు స్టెప్ నెక్స్ట్ వాళ్ళు చెప్పినట్టు కాపులందరూ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తారనే దానికి నేను కూడా ఏకీభవించాను. ఎందుకంటే చాలా మంది కాపుల్ని 75% అంటారు, స్టెప్ నెక్స్ట్ మాత్రం 95% అంటే అది నిజంగా కష్టం. ఎందుకంటే అందులో నిజంగా వైసీపీ ఇచ్చిన పథకాలను వచ్చిందేమో కాపు పోలరైజేషన్ మేబీ. నేను వెళ్ళినప్పుడైతే హలో మూర్తి గారు చెప్పండి. తర్వాత జనరల్ గా కూడా ఉమెన్ ఓటింగ్ మాత్రం బాగా వంగ గీత గారికి పడింది సార్ అక్కడ. ఉమెన్ ఓటింగ్ ఎందుకంటే లాస్ట్ రోజు ఏడ్చారు, నేను చనిపోతే ఇక్కడే నన్ను నా కర్మభూమి ఇక్కడ, నేను చనిపోతే నన్ను ఇక్కడే తగలబెట్టాలి అని అన్నారు. జనరల్ గా ఏంటంటే ఆవిడ మీకు లేడీ ఓటింగ్, ఉమెన్ ఓటింగ్ ఓవరాల్ గా స్టేట్ వైడ్ బాగానే ఉంది వైసీపీకి. దాంతో పాటు మీకు పిఠాపురంలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా మనం శాంపిలింగ్ చేసినప్పుడు ఉమెన్, మేల్, ఫిమేల్ సెపరేట్ కేటగిరీలో చేసినప్పుడు ఫిమేల్ ఎక్కువ మంది వైసీపీగా ఫేవరబుల్ గా ఉన్నారు సార్ త్రూ అవుట్ ది స్టేట్. సో అంటే అయితే మీరు నలుగురు ఇట్లా లోకేష్ చాలా కంఫర్టబుల్ గా గెలుస్తాడంటారు 18,000 నుంచి 20,000. ఖచ్చితంగా సార్. అంటే మంగళగిరిలో 5 సంవత్సరాలు ఆయన కాన్స్టిట్యున్సీ పట్టుకుని ఉండి, మీరు అన్నట్టు క్యాండిడేట్ 3 సార్లు, ఒకసారి ఇప్పుడు రామకృష్ణారెడ్డి అన్నారు, తర్వాత చిరంజీవి అన్నారు, తర్వాత కాంటు కమల్ గారు అన్నారు, తర్వాత ఈవిని కొత్త తీసుకొచ్చారు, తర్వాత రాజధానికి దగ్గరగా ఉండడం దాని ఎఫెక్ట్ కొంత. లాస్ట్ లో తీసుకొచ్చిన క్యాండిడేట్ అవన్నీ వర్కౌట్ కాలేదా? కాలేదు సార్, కాలేదు. ఆమె వల్ల ఇంపాక్ట్ ఏం లేదా? అంటే పెద్ద ఎత్తున బీసీలు ఉన్నారు కదా అక్కడ మంగళగిరిలో.
ఒకటేసారి బీసీలు ఎంతమంది ఉన్నా సరే బీసీలు అందరూ ఒక పార్టీకి ఓటు వేరు. ఇప్పుడు కాపులు అందరూ ఒక పార్టీకి ఓటు వేసారని చెప్పి పిఠాపురంలో చెప్పినట్టే ఉంటుంది. Okay. అట్లా ఉండదు సార్, ఎప్పుడు ఎలక్షన్ అట్లా ఉండదు. మీకు వెస్ట్ బెంగాల్ తీసుకున్నట్టయితే హిందూ కమ్యూనిటీ ప్లస్ మతువా కమ్యూనిటీ ఉన్నప్పుడు ఆయన మోడీ గారు బెంగాల్ అది బంగ్లాదేశ్ వెళ్లి మతువా కమ్యూనిటీ అక్కడికి వెళ్లి ఆ లీడర్ ని కలిసి వచ్చిన తర్వాత మతువా ఎప్పుడైతే హిందువులు ఏకమయ్యారో ఈ అదర్ దాన్ హిందూస్ అంటే ముస్లిమ్స్ కానీ లేకపోతే హిందువుల్లో ఉన్న దళితులు బీదవాళ్ళు అందరూ ఏకమయ్యి కౌంటర్ పోలరైజేషన్ జరగడం వల్ల అక్కడ మమతా బెనర్జీ విన్ అయింది. మన కళ్ళ ముందే సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఎప్పుడు పోలరైజేషన్ అయిపోయింది అనుకుంటే దాని కౌంటర్ పోలరైజేషన్ కూడా మనం ఆలోచించాలి కదా. సో మీరు చెప్తున్న దాని ప్రకారం కుప్పం టైట్ ఉంది, పవన్ కళ్యాణ్ టైట్ ఉంది అంటే కుప్పం చంద్రబాబు గెలుస్తారు కానీ కంఫర్టబుల్ మెజారిటీ ఉండదంటారు, అంతేనా? ఉండకపోవచ్చు సార్. గెలవడం అయితే ఖాయం. గెలవడం ఖాయం నేను అనుకోను. బాలకృష్ణ గెలవడం ఖాయం. లోకేష్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికంటే ఎక్కువ మెజారిటీ లోకేష్ కి వస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అవునండి, ఆయన బాలకృష్ణ కంటే ఓడిపోయినా సరే నియోజకవర్గం వదలకుండా ఆయన అక్కడే కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేశారు. ఆయన ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ప్రజలు చంద్రబాబు విషయంలో ఏం జరిగింది? ఆయన 30 సంవత్సరాలు అదే నియోజకవర్గం పట్టుకుని ఉన్నారు కదా. ఒకసారి అంటే చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి అదే నియోజకవర్గం పట్టుకుని ఉంటున్నారు. బల్లియార్ క్షత్రియ ఏదో ఉంది, ఆ కమ్యూనిటీ లీడర్ అక్కడ పెట్టడం, మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఉండడం, తర్వాత మీకు రెండోది ఏంటి హండ్రీని వాళ్ళు నీరు తీసుకురావడము, దాన్నేమో రెవెన్యూ డివిజన్ గా చేయడము, ఈ సాచురేషన్ లెవెల్ కి ఏమో ఈ బెనిఫిట్ స్కీమ్స్ తీసుకెళ్లడము, ఈ హాస్పిటల్స్ అని రోడ్స్ అని అవన్నీ బాగా డెవలప్ చేశారు అక్కడ. అది కూడా ప్రజల్లో ఉంది. అది అయితే ఈయన సీఎం ఫేస్ అక్కడ పోటీ చేస్తున్నారు వెళ్ళి ఎవరు చంద్రబాబు నాయుడు గారు. దాని ఎఫెక్ట్ కొంత ఉంటుంది, అది కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. అదే విధంగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఆ 21 సీట్లు కాకుండా 40 సీట్లు తీసుకొని ఓ డిప్యూటీ సీఎం పోస్ట్ అని అక్కడ పోటీ చేస్తుంటే అది వేరుగా ఉండేది. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రం అక్కడికి వెళ్ళారు. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు బీసీ ఓటు ఓవరాల్ గా 55% పైగా వైసీపీ పడుతుంది ఇక్కడ పిఠాపురంలో? ఖచ్చితంగా నో డౌట్ ఇన్ ఇట్. రెడ్డి కమ్యూనిటీలో కూడా 75%. ఎందుకు బీసీలో శెట్టి బల్జల ఓట్లు 17,500 ఉన్నాయంటారు? అవునండి. శెట్టి బల్జలు వ్యతిరేకంగా వేస్తారా సార్? ఇప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఆంధ్రప్రదేశ్ అంతా చూసినప్పుడు మనకి ఒక నియోజకవర్గం తీసుకుని 2 కాపులు పోటీ చేసినప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ అనాదిగా బీసీలు టీడీపీతో ఉన్నారు కదా, ఈసారి టర్న్ అయ్యారు. అవునండి, టర్న్ అయ్యారు సార్. బీసీల్లో ఏమైందంటే మన ఆంధ్రప్రదేశ్ ని శాసించే బీసీ కులాల్లో 3 కులాలు మెయిన్, కాపుల్లో 2 కులాలు మెయిన్. ఒకటి కాపులు, మన బలిజ, ఈ 2 ఒక కేటగిరీకి వస్తాయి. అలాగే మీకు యాదవ్, గౌడ, తర్వాత కురుబా కమ్యూనిటీ ఒక విధంగా వస్తుంది. అందుకే జగన్ గారి సోషల్ ఇంజనీరింగ్ లో స్ట్రాంగ్ ఫార్వర్డ్ కమ్యూనిటీ ఉన్న క్యాస్టల్ దగ్గర కూడా బీసీలు పెట్టడానికి కారణం అదే. ఒక్క నిమిషం మూర్తి గారు లైన్ లో ఉండండి. రామ్కి గారు ఏదో అడగాలనుకుంటారు. రామకృష్ణ గారు ఆయన చెప్పినట్టు చూసుకున్నా ఇప్పుడు బీసీ వాళ్ళు 50% అంటున్నారు. 50-50 చూసుకున్నా నేను అంతే ఇచ్చాను కదా. 69 లో 30,000 పవన్ కళ్యాణ్ కి, 36 పవన్ కళ్యాణ్ ఇచ్చారు, 31 వంగాగీతకి ఇచ్చారు. కాదండి చూడండి, 10, 21, 30, 36,000 పవన్ కళ్యాణ్ కి ఇచ్చాను. కానీ ఆయన రివర్స్, మూర్తి గారు ఇచ్చింది రివర్స్. పోనీ ఆ విధంగా చూసుకున్నా మీరు చూడండి, ఇక్కడ మా ఎస్సీలో మాల 80%, 90% వాళ్ళకి వేశారు, 85%. మా దగ్గర వచ్చేసి మాలా ఓటింగ్ లో ఇప్పుడు వీళ్ళు చేసిన సర్వే ప్రకారం మాలా ఓటింగ్ 26,000 ఉంటే 26,000 పోల్ అయితే 5,000 మాత్రమే పవన్ కళ్యాణ్ పడ్డాయి. 21,000 ఓట్లు వైసీపీకి పడ్డాయి అంటారు. ఇది కరెక్టేనా? అది కరెక్టే సార్. మాదిగ ఓటింగ్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ లో ఉంటుంది. మాదిగ రివర్స్ లో ఇచ్చారు. 8,000 ఓట్లు అట్లా లేదు సార్. 6,500 ఓట్లు పవన్ కళ్యాణ్ పడ్డాయి అంటారు. ఎట్లా జస్టిఫై చేస్తారు మన రామకృష్ణ గారు? సార్ మాదిగలు ఎప్పుడు టీడీపీ తోటే ఉన్నారు సార్. ఓకే, వాళ్ళు ఇది ఎస్సీ కేటగరైజేషన్ కోసం చూస్తున్నారు కదా, వర్గీకరణ. దాంతో పాటు బీజేపీ కూడా దీనికి కలిసింది కాబట్టి మాదిగలు ఎప్పుడు ఆ మందకృష్ణ మాదిగ వల్ల ఎప్పుడు ఇటుపక్కే ఉన్నారండి. మూర్తి గారు మాలా మాదిగ ఓటింగ్ ప్యాటర్న్ ఏమన్నా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో డిఫరెన్స్ ఏమైనా ఉందా? మాకు పెద్దగా అనిపించలేదు. ఓన్లీ 1% ఎక్సెస్ 1.5% సార్. మేము ఓన్లీ మైనర్ అది ఆ పర్సెంటేజ్. కానీ మాల పర్సెంటేజ్ ఎక్కువ. హామీ ఇచ్చారు కదా ఈసారి వర్గీకరణ చేస్తామని, అది రాయలసీమలో పెద్ద ఎత్తున ఉంటారు కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు హామీ. ఎక్కడ
తెలంగాణలో ఉమ్మడి స్టేట్ లో. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడలేదు కదా. అది మనం తెలంగాణలో ఆయన చేసింది యాక్చువల్ ఇన్ఫాక్ట్ కేటగరైజేషన్ చేశారు ఎస్సీ వర్గీకరణ. అవును చేశారు. మళ్ళీ కోర్టు కొట్టేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో దాని గురించి ఏం మాట్లాడలేదు, ఆయన ఏం చేయలేదు కదా. కాపుల్ని బీసీలో పెడతామన్నారు, అది జరగలేదు కదా సార్. తర్వాత దానికి ఏదో ఇంకొకటి మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా ముఖ్యమైన ఏంటంటే ఆలోచించవలసిన విషయం, మనము పాపులారిటీ ఎవరికి ఉంది ఎవరికి లేదంటే ఈ పర్సనల్ ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మాట వాస్తవం. బట్ యాజ్ ఎ వర్కర్ గా, యాజ్ ఎ సేవకురాలుగా ఆవిడ సర్వీస్ చేస్తున్న నమ్మకం ప్రజల్లో అక్కడ ఎక్కువ ఉంది. ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి సార్. తర్వాత మీకు ఏజ్ గ్రూప్ తీసుకున్నప్పుడు అన్ని ఏజ్ గ్రూపుల్లో ఒకే లైన్ లో ఒకే క్యాస్ట్ లో ఓటింగ్ ప్యాటర్న్ జరగలేదు స్టేట్ వైడ్. సీనియర్ సిటిజన్స్ ఎక్కువ వైసీపీకి ఓటేశారంటారు, బట్ బిలో 35 వాళ్ళు చాలా తక్కువ వైసీపీకి ఓటేశారంటారు. కరెక్టే, అది కరెక్టే. కానీ మీకు ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్స్ కానీ అంటే ఈ మన పథకాలు ఇచ్చాడు కదా స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి, వాళ్ళకి ఇచ్చింది. ఆ ఫ్యామిలీలో తీసుకున్న వాళ్ళు, అమ్మఒడి ఇస్తున్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో అది కూడా ఒక ఇంపాక్ట్ చూపించింది సార్. దాన్ని బట్టి ఆ ఫ్యామిలీలో డిస్కషన్ చేసి ఆ ఓటింగ్ కూడా వేరుగా జరుగుతోంది. ఇంకొకటి మేనిఫెస్టోలో కూడా ఆయన ఒకరికి ఇస్తే మేము నలుగురికి ఇస్తాము, ఆయన 10,000 ఇస్తే మేము 20,000 ఇస్తాం, 20,000 ఇస్తాము, ఆయన 5,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పిన ప్రామిస్లు బాగానే ఉన్నాయి. దానికి వచ్చి బడ్జెట్ ఏంటి, చేయగలరా చేయలేదా అనేది ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు. జగన్ ఇస్తే ఏమో మీకు రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలు అయిపోయింది, సోమాలియా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అంటారు. మరి మీరు ఎట్లా చేస్తారు? ఆ విషయం కూడా ఈ రోజు ప్రతి వాళ్ళ చేతిలో కూడా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది, ప్రతి వాళ్ళు అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని ఛానల్స్ చూస్తున్నారు, ప్రతి వాళ్ళు కూడా ఇండివిజువల్ ఇంటలెక్చువల్ గా డెవలప్ అయ్యారు. ఇంకొకటి ఓటింగ్ పెరగడం వల్ల ఏమిటి అనేది క్వశ్చన్ తీసుకున్నప్పుడు, ఓటింగ్ పెరగకపోవడం అనేది ఆఫ్టర్ 1978 తర్వాత ఈ ఓటింగ్ ప్యాటర్న్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా మారిపోయింది సార్. అది యాంటీ ఇన్కమెన్సీకి ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నం కాదా? కాదు. మీకు వెస్ట్ బెంగాల్ లో ఏం జరిగింది సార్? మొన్న ఎలక్షన్ లో, అసెంబ్లీ ఎలక్షన్ లో 3.5% పెరిగింది. పరిపాలన ఎవరు వచ్చారు? టీఎంసీ వచ్చింది. ఇక్కడ తెలంగాణలో 2014-18లో ఏమైంది? ఓటింగ్ పెరిగింది, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చారు. దీనికి ఆపోజిట్ గా ఛత్తీస్గఢ్ లో ఓటింగ్ తగ్గితే బీజేపీ అధికారంలో వచ్చింది. అంటే మీరు ఎట్లా కోరిలేట్ చేస్తారు ఇది? మీకు ఇంకొకటి కూడా చెప్తా. సపోజ్ ఒక 50 సీట్లు ఉన్న ఒక అసెంబ్లీ ఉన్న చోట 30 సీట్లు ఉన్న పార్టీకి 40% ఓటింగ్ వచ్చి, ఈ 20 సీట్లు ఉన్న పార్టీకి 50% ఓటింగ్ వచ్చింది అనుకుందాం మనం. మెజార్టీలు తీసుకున్నప్పుడు టోటల్ చేసి యావరేజ్ చేస్తే అప్పుడు ఏ పార్టీ వచ్చినట్టు చెప్తారు? 0.5% తక్కువలో కేరళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఒక రోజు. అంచేత ఓటింగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ పాజిటివ్ ఉందా, ప్రో ఇన్కంబెన్సీ అని మనం చూసి క్యాల్కులేట్ చేయాలి. మనతో పాటు ఫోన్ లైన్ లో పిఠాపురంలో గతంలో ఎమ్మెల్యే గెలిచిన వర్మ గారు ఉన్నారు. వర్మ గారు అవుట్ రైట్ గా పవన్ కళ్యాణ్ కు తిరిగారు. ఎస్ వర్మ గారు, నమస్తే అండి. నమస్తే. మనం మెజారిటీ గురించి చర్చిస్తున్నాం. ఇక్కడ 2 సంస్థలు సర్వే చేశాయి. ఆత్మసాక్షి సంస్థ చేసిన సర్వేలో ఎవరు గెలిచినా 4-5 వేల ఓట్లే పవన్ కళ్యాణ్ కు అంటున్నారు. నాతో పాటు ఇప్పుడు మూర్తి గారు ఆత్మసాక్షి ఉన్నారు. ఇంకొక ఏజెన్సీ చేసిన సర్వేలో 60,000 ఓట్ల మెజారిటీ పవన్ కళ్యాణ్ కు వస్తుంది అంటున్నారు. సో మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారికి 50,000-60,000 పక్కగా వస్తుంది. వాళ్ళ సర్వే కంటే మేము దగ్గరగా గ్రామాల్లో చూస్తుంటాం. మా సర్వే కరెక్ట్. 50,000-60,000 ఓట్ల మెజార్టీ 100% వస్తుంది. బట్ ఒకటి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, కాపు ఓట్లు కూడా స్ప్లిట్ అయింది. ఒక 25-30% వంగా గీతకు పడింది. పథకాలు, స్కీమ్స్ అంటారు. వంగా గీతకు అంత సీన్ లేదు. స్కీమ్స్ అన్ని కూడా ఫెయిల్యూర్ స్కీమ్స్ అండి. మీకు ఎగ్జాంపుల్, మీరు ఎంతమంది బ్రదర్స్? మీరు 2 బ్రదర్స్ అండి. మీరిద్దరు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఆడుకున్నారా, ఒకళ్ళు ఆడుకున్నారా? ఇద్దరం ఆడుకున్నాం. ఇద్దరు ఆడుకున్నారు. జగన్ ఒకళ్ళని ఆడుకోమన్నాడు. ఆ బాధ అమ్మకి చాలా ఎక్కువగా ఉంది. ఆ బాధ అమ్మకి చాలా ఎక్కువగా ఉందండి. ఈ స్కీములన్నీ అటువంటి బటన్ నొక్కుతున్నాడు, బాగానే ఉంది. ఆయనంత నొక్కుతున్నాడు అన్నది ప్రజలందరికీ అర్థమైంది. అంటే ఇప్పుడు క్యాస్ట్ వైజ్ గా చూస్తే గనక బీసీలు తర్వాత ఎస్సీ ఓటింగ్ కొంత పవన్ కళ్యాణ్ కి నెగటివ్ గా పడింది. అప్పర్ క్యాస్ట్ ఓట్లు మోస్ట్లీ పవన్ కళ్యాణ్ పోలైనా, ఎస్సీ ఓటింగ్ కొంత మోస్ట్లీ ఎక్కువ మాల కమ్యూనిటీ సంబంధించి. చెప్పమంటారా? నేను థియరీ టైం ఉందా? టైం ఉంది, చెప్పండి. కాపుల్లో 82,000. ఎస్. 82,000లో 86% పోలైంది. 0.2కి వదిలేండి, రౌండ్ అనుకుందాం. ఓకే. ఆ 14% 82,000లో మైనస్ చేయండి. ఓకే, అంటే దాదాపు ఒక 70,000 ఓట్స్ పోలే అనుకుంది. 67-70 ఉంటుంది.
70లో పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ ఓటింగ్ ఉంది, తెలుగుదేశం పార్టీది ఉంది, వైసీపీది ఉంది. తెలుగుదేశం పార్టీది జనసేనకి తెలుగుదేశం పార్టీది 100% ట్రాన్స్ఫర్ అయింది ఓకే కాపుల్లో. ఆవిడికి కాపుల్లో వస్తే గట్టిగా వస్తే ఒక 20% వస్తే చాలా గొప్ప. 20% ఆవిడ 5 సంవత్సరాలు ఇక్కడ అవైలబిలిటీ లేదు ఆవిడ. ఓకే గొప్ప ఆ కమ్యూనిటీలో. బట్ లాస్ట్ రోజు అన్నారు కదా, నేను చనిపోతే నేను ఇక్కడే ఏమండి ఒక నిమిషం. ప్రతి ఒక్కరికి చనిపోవడానికి నేనున్నాను. మాది పీతంతమూరు గ్రామం, పిఠాపురం అగ్రహారం హాస్పిటల్లో పుట్టాను. నేను చనిపోతే నా ఫామ్ హౌస్ లోనో ఎక్కడో నా ఊళ్ళోనో దహనం చేస్తారు. ఆవిడ కోనసీమ కదా, ఎవరు సొంత గ్రామంలో వాళ్ళని చేస్తారు. నేను ఎక్కడో ఉన్నాను, ఎక్కడికి చేయమంటే ఇక్కడ నుంచి చేసి విధానాలు ఉండవు. 2 రకాలు ఉంటాయండి ఏడుపులు సార్. ఓకే సో 2 రకాల ఏడుపులు ఉంటాయి. ఒకటి, గుండెకి గాయం జరిగినప్పుడు ఆ బాధతో వచ్చి ఏడుపుని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఓకే అయ్యో ఇన్నాళ్ళు కష్టపడ్డాడు, ఇన్నాళ్ళు ఉన్నాడు, ఇన్నాళ్ళు ప్రజలతో ఉన్నాడు, మనతో ఉన్నాడు, అన్యాయం జరిగింది పాపం గీతకని నటించి ఏడుపుని ప్రజలు తీసుకోరు. ఓకే చేత ఏంటంటే ఆవిడ ఇక్కడ ప్రజలకు దూరంగా ఉంది ఆవిడ 5 సంవత్సరాలు. ఓకే సో మీ ఉద్దేశంలో కాపుల్లో ఓట్లు పడితే మాక్సిమం 20% మాత్రమే వంగా గీతకు పడతాయి. 70,000 పోలవుతున్నాయండి. ఆవిడకి 10,000 మించి పడవండి. పోనీ 5,000 వేద్దాం. ఓకే ఏదో బాధపడింది కదా, 15,000 పోతే 55,000 పవన్ కళ్యాణ్ గారికి అండి. ఓకే రెడ్డి ఓట్లు 9,000 ఉంటాయి కదా. రెడ్డి ఓట్లు 11,300 అండి. ఓకే రెడ్డి ఓట్లలో మినిమం 3,000 నుంచి 4,000 పవన్ కళ్యాణ్ గారికి వస్తుందండి. అక్కడ రాయండి, పవన్ కళ్యాణ్ పడతాయి. వస్తాయి 100%. మేము ఉన్నాం కదా అక్కడ రెడ్డి ఓటింగ్ లో. ఓకే నేను ఉన్నాను. మరి నా ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుదా రెడ్డి ఓట్లో? నేను స్వయంగా మీటింగ్ కూడా పెట్టాను అక్కడ. కానీ అక్కడ జగన్ ను చూడలేదా రెడ్డిలు? ఏమండి మొత్తం రెడ్లు చూడరు కదా. ఎక్కువ మేమంతా కూడా వాళ్ళకి తెల్లారితే మేము ప్రతిరోజు మేము వాళ్ళ పనులు చేస్తూనే ఉన్నాను కదా నేను. ఓకే ఓకే యాడ్ చేయండి. అక్కడ 59,000 అయింది. 58,000 వేసుకోండి. ఓకే ఆవిడకి యాడ్ చేయండి 15,000 ప్లస్ 8,000. 8,000 ఓకే 8,000 ఎంత అయింది అంటే 11,000 పోలేనాయి రెడ్డిలో. 11,000 9,000 పోలేనాయి అనుకోండి. అవునండి, యావరేజ్ 14% తీసేయండి సార్. ఓకే 9,000 పోల్ అవుతే 6,000 ఆవిడ, 3,000 మాయి. ఓకే డన్. ఒక రెడ్డి ఊళ్ళో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ గెలిచింది. అంత రెడ్డి ఊళ్ళో కూడా మల్లవరంలో. అచ్చా ఇది ఈయనకి యాడ్ చేయండి 58 6 $60 15 6 21 43,000 ఎస్సీలు. ఓకే అందులో 14,000 ఎండీలు. 43లోనే 16% తీసేయండి. 14,000 16% తీసేయండి. తీసేస్తే 2,500 తీసేయాలి. ఇంకా 11,500. 11,500లో 70% పవన్ కళ్యాణ్ గారికి. ఏది మీరు అనేది ఎస్సీల్లో? మాదిగలు మాదిగ ఓట్లు 8,000 ఉంటాయి, 10,000 ఉంటాయా? ఈ లెక్క అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన సర్వే రిపోర్టు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ క్యాస్టరైజ్ చేసిన రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. ఓకే ఓకే అది. సో ఎస్సీల్లో చూసుకుంటే ఎస్సీలకు వస్తాను ఇప్పుడు. మాదిగలు ఓకే మాదిగలు అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఓకే ఆ కంచుకోటలో 7,000 పవన్ కళ్యాణ్ గారు కలపండి. ఓకే లేకపోతే 6,000 కలపండి. 58 6 64. ఓకే 3,000 ఉన్నాయి. 3,000 అక్కకి కలపండి. ఓకే ఎంత అయిందండి? 24. ఓకే నెక్స్ట్ 14 తీసేస్తే 29,000 మాల. 29,000లో 16% చొప్పున తీసేయండి. 26,000 వేసుకుందాం. 26,000 మాల. 26,000లో 26 నుంచి 30% తెలుగు మాదండి. ఓకే తీసేయండి అందులోంచి. సో 26లో 30% అంటే 8,000. 8,500 మీకు బద్దే అనుకుందాం. 8,000 అయ్యండి. 500 అక్కకి ఇచ్చండి. ఓకే 8,000 యాడ్ చేస్తే ఎంత అయింది పవన్ కళ్యాణ్ గారిది? 72,000 అయింది. ఈ 8,000 26లో తీసేస్తే 18,000 అక్కకి యాడ్ చేయండి. ఓకే ఎంత అయిందండి?
18 రౌండ్ చేస్తే 39 అవుద్ది. ఓకే. అంతేనా? సో ఇప్పుడు 42. 39 వంగా గీత. ఓకే. పవన్ కళ్యాణ్ ఎంత అండి? 72,000 అయిందండి. ఓకే 75. ఓకే. నెక్స్ట్ అదర్ ఓసీస్ బ్రాహ్మణ్, వైశ్య, చౌదరి, క్షత్రియ. వస్తున్నా 9,360. వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, చౌదరి. ఇది చౌదరి తక్కువ అనుకోండి. 9,360 ఓట్లలో 75% పవన్ కళ్యాణ్ గారికి వేయండి. 75%. ఓకే. 75%. ఎంచేదంటే వీళ్ళు బిజినెస్ సెక్టర్ ని చాలా దారుణంగా ఏడిపించేసింది ఇప్పుడు పరిపాలనలో. క్షత్రియులు ఆబ్వియస్లీ మిమ్మల్ని చూసి అవుట్ రైట్ గా ఓటేస్తారు. కమ్మాస్ ఓటేస్తారు తెలుగుదేశం ఓన్ చేసుకుని. వైశ్య, బ్రాహ్మణ్ కూడా ఓటేస్తారు. ఓకే. సో 9,360. బీజేపీ కూడా ఉంది కదా, బీజేపీ కూడా సపోర్ట్ ఉంది కాబట్టి 75% చెప్పాను. ఓకే. ఇందులో 15% మైనస్ చేయండి. 25% మైనస్ చేద్దాం. మీరు అన్నట్టు 75-25. ఓకే. అలా కాదు సార్, పోలింగ్ ఇది మైనస్ చేయాలి కదా. 14% మైనస్ చేయండి. 9,360 ఓట్లోంచి తీసేస్తే 8,000 అనుకోండి. 8,000. ఓకే. 8,000లో 75% కొట్టండి. 6,000 పవన్ కళ్యాణ్ కి. 6,000 పవన్ కళ్యాణ్ అంటే 2,000 అక్కకి. ఎస్ 8,000. 2,000 గీత గారికి. సో వంగా గీత 41,000 దగ్గర ఉన్నారు దీని ప్రకారం. పవన్ కళ్యాణ్ 72 + 6 75. అంటే అసలైన వాళ్ళు మా కుటుంబం రాలేదు. బీసీలు 79,236. 79,236. ఓకే. ఫిషర్మెన్ లో చెట్టిబెల్లి, వేవర్స్, యాదవాస్, 17,500 ఉన్నారు. బెస్తా 20,000 ఓట్లు ఉన్నట్టున్నాయి కదా. టోటల్ పద్మశాలి ఉన్నారు. పద్మశాలి, యాదవ. ఏంటండి సార్, పద్మశాలి, యాదవ, చెట్టిబలిజి, తర్వాత మళ్ళీ బీసీ కాపు, తర్వాత ఏదో తూర్పు కాపు, మత్స్యకారులు, తర్వాత గొల్లలు, తర్వాత మంగళ్ళు, చాకళ్ళు, ఇంకా అదర్ బీసీలు కూడా చిన్న చిన్న వర్గాలను అన్ని కలిసి 79,236. ఓకే. ఇంటూ 14% మైనస్ చేసండి, పోలింగ్ పర్సెంటేజ్ వచ్చేస్తుంది. 14% మైనస్ చేస్తే మనం దాదాపు 70,000 వస్తుందండి. 68,000 to 70,000. మీకు ఎలా కావాలితే అలా చేసుకోండి. ఇందులో 65 నుంచి 70. దీనిలో ఆత్మసాక్షి సర్వే ఏమంటానంటే 55% వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. ఒకప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీతో. ఆత్మసాక్షి సర్వే వారు ఎవరున్నా అక్కడ పెద్దలు వేరేలాగా అనుకోద్దు. నన్ను మూర్తి గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? చెప్పండి సార్. ఉన్నా, లైన్ లో ఉన్నా. మనతో పిఠాపురం వర్మ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు. పవన్ కళ్యాణ్ కి అవుట్ రైట్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. డౌట్ ఏమైనా ఉంటే అడగండి వర్మ గారిని. మూర్తి గారు నాకేం డౌట్ లేదు సార్, నేను చాలా క్లారిటీగానే ఉన్నాను. సో వర్మ గారు మూర్తి గారు ఏమంటారంటే 55% ఓట్స్ అక్కడ వంగా గీతకు పడ్డాయి అంటారు బీసీ కమ్యూనిటీస్ లో. నేను రాజకీయాల నుంచి వెళ్ళడానికి త్యాగం చేయడానికి సిద్ధం. ఆయన సర్వే వినపడట్లేదు అసలు. అక్కడ బీసీ కమ్యూనిటీస్, ఫిషర్మెన్ కానివ్వండి, వేవర్స్ కానివ్వండి, ఫిషర్మెన్ కు వచ్చేసరికి ఓవరాల్ హెల్ప్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక బోటు గాని, ఒక వల గాని, ఒక ఆయిల్ ఇంజిన్ గాని ఏమీ దొరకలేదు. ఆయిల్ సబ్సిడీ గాని దొరకలేదు. రెండోది వాళ్ళంతా కూడా టీడీపీకి అటాచ్డ్ ఉన్నారు. కాదు, ఇంతకుముందు మీరు అన్న రాజకీయాల నుంచి ఏమన్నారు? రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను. ఆయన లేదనుకుంటే ఎంతన్నా పన్ను రెడీ. ఓకే. హైయెస్ట్ పర్సెంటేజ్ మాకు వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. మూర్తి గారు వర్మ గారు ఏమంటారంటే బీసీ ఓట్లో మెజారిటీ మాకు పడతాయి, లేకపోతే రాజకీయాల నుంచి విరమించుకునేందుకు సైతం సిద్ధం అంటారు వర్మ గారు. ఆయన ఎక్స్పెక్టేషన్ అయింది. ఆయన అక్కడ లోకల్ పీపుల్ కాదని మనం అనలేము. ఆయన కూడా ఒకసారి నేను ఫోన్ లో మాట్లాడాను ఆయనతో. జనసేన బిల్డింగ్ ఎవరి మీద ఆధారపడి ఓటింగ్ జరిగింది. ఆ వర్మ గారు ఉండబట్టి అక్కడ ఆ ఓటింగ్ వచ్చింది. వర్మ గారు మీతో ఫోన్ లో మాట్లాడారట మూర్తి గారు ఆల్రెడీ. మూర్తి గారు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, వర్మ గారు ఉండబట్టే అంత ఓటింగ్ జరిగిందని. విన్నారా వర్మ గారు? చెప్పండి. మీరు ఉండబట్టే అంత ఓటింగ్ జరిగిందని మూర్తి గారు చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒకటి పార్టీ ఏ పార్టీ అయినా పార్టీ కింద క్యాడర్ ఉండాలి ఎప్పుడు కూడా. 60 నాట్ లెస్ దాన్ 60% షిఫ్టెడ్ టు జనసేన బీసీ కమ్యూనిటీస్ లో. అయితే మూర్తి గారు ఒక పాయింట్ రైజ్ చేసింది ఏంటంటే జనసేనకు అక్కడ సంస్థాగత నిర్మాణం లేదు,
వర్మ గారు టీడీపీకి నిర్మాణం ఉంది కానీ వీళ్ళకి లేదు. లేకపోవడం వల్ల అది డిసడ్వాంటేజ్ అవుతుంది. టీడీపీకి ఎంత ఉన్నా టీడీపీ ఓటర్ 100% వేస్తారని చెప్పలేం కదా అని అంటారు. వర్మ నిల్చుంటే వేరు, వర్మ చెప్తే వేరు. వర్మనే నిల్చుంటే పవన్ కళ్యాణ్ కి ఓటేయడం సారీ, వర్మ నిల్చుంటే వేరు, వర్మ చెబితే పవన్ కళ్యాణ్ కి ఓటేయడం వేరు. ఆ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందా సాధ్యమా రాజకీయాల్లో? శక్తి విధానంలో సిస్టమ్ వేరుందండి. నేను రాత్రి 1 గంట వరకు పేట వైజ్ మీటింగ్ వేశాను. ఓకే. చెప్పి విధానంలో ఇప్పుడు ఆయన వేసిన 55 మాకేయాలి. ఓకే. కొన్ని మేము తగ్గించుకుంటా 55 మాదే. 55% మీకు, 45% పోనీ ఆవిడ ఎంజాయ్ చేయమనండి 45 అక్కనే. ఓకే. ఆ. అంటే ఇప్పుడు చెప్పండి. 45 కూడా రాదా మీ ఉద్దేశంలో? 45 నా ఉద్దేశంలో నేను పోటీ చేస్తే నాకు 75% అండి. మీరు పోటీ చేస్తే 75% వచ్చేది బీసీ కమ్యూనిటీ. 100% టోటల్ బీసీ కమిటీ. ఈవెన్ దో ఎస్సీ ఆల్సో నాకు 50%, మోర్ దాన్ 50. ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఎందుకు బీసీలు మీతో ఎందుకున్నారు? క్షత్రియులు కదా మీరు. నేను అవుతే క్షత్రియుడు అవచ్చు. అన్ని కులాలు కలిస్తే వర్మండి. నా క్షత్రియుల ఓటింగ్ ఎంత ఉంది? 800 ఓటింగ్ ఉంది నాకు. అంతే. అన్ని కులాలు కలిస్తే వర్మ. నేను నుంచి రాత్రి 10 వరకు చెప్పండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా 144 నియోజకవర్గాల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు మాకు. ఇక్కడ నేను కూడా మెయిన్ పర్సన్ కాబట్టి ఇంకా కష్టం, రాత్రి పాలు కష్టపడి మేము అందరం కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు ఆయన అడగండి 55 మాకు ఇస్తారా ఎవరా? 55 వాళ్ళకి ఇస్తారు. మూర్తి గారు ఒకటి ఏమంటారంటే 800 ఓట్లున్న వర్మ గారు కూడా పిఠాపురంలో గెలిచినప్పుడు, అంటే 800 ఓట్లు మాత్రమే క్షత్రియుల ఓట్లున్న దగ్గర పిఠాపురంలో వర్మ గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గాని, పవన్ కళ్యాణ్ కాపోయినంత మాత్రాన కాపు ఓట్లు మెజారిటీ పడతాయనడం కరెక్ట్ కాదు. వంగగీత కూడా కాపే ఒకటి. రెండోది బీసీలు స్కీమ్స్ పట్ల అట్రాక్ట్ అయ్యారు. గతంలో తెలుగుదేశం పార్టీకి అనాదిగా ఉన్న వాట వాస్తవం కానీ టిల్ట్ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా టిల్ట్ అయింది. అదే ఫినామినా పిఠాపురంలో ఉందంటారు. కాపుల్లో కూడా మెజారిటీ పవన్ కళ్యాణ్ గా వస్తుంది. కాపుల్లో అది ఆయన కూడా అంగీకరిస్తున్నారు. కాపుల్లో 25 to 30% రావచ్చు. అలా కాదు సార్. కాపులు 82,000లో 3 భాగాలు సార్. పెర్సెంటేజ్ వదిలేండి. సింహ భాగం, ఎక్కువ భాగం పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తుంది. ఓకే. ఆయనకి కులం ఇది లేదు, లేకపోయినా కాపులు ఎక్కువ భాగం అభిమానిస్తారు. దాంతో పాటు కొంత పెర్సెంటేజ్ తెలుగుదేశం పార్టీకి ఉంది, కొంత పెర్సెంటేజ్ వైసీపీ పార్టీకి ఉంది. ఈ 2 పార్టీలు పెర్సెంటేజ్లు కూడా కిందకి తగ్గాయి. పవన్ కళ్యాణ్ గారు రావడంతో మెజార్టీ పెర్సెంటేజ్ పవన్ కళ్యాణ్ గారికి ట్రాన్స్ఫర్ అయింది. దానికి తోడు మా టీడీపీలో ఉన్న కాపులు కూడా ఆ పెర్సెంటేజ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా మిగిలింది వైసీపీ. వైసీపీని పరిగణలోకి తీసుకోవడం. అక్కడ ఇద్దరు కాపులు పవన్ కళ్యాణ్, వంగాగీత ఇద్దరు ముఖాలు నిలబడినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సొంత ఇమేజ్ ఉంది కదా కొంత. అయితే బీసీ కమ్యూనిటీస్ మీ ఉద్దేశం ప్రకారం 55% వస్తుంది. మూర్తి గారు అవునండి, 100% 55%. మూర్తి గారు మీరు బీసీలు వైసీపీకి ఎందుకు ఓటేశారు ఈ కాన్స్టిట్యున్సీలో అనుకుంటున్నారు? అంటే సార్ బీసీలు అందరూ కూడా అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ పథకాలకి వాటికి అట్రాక్ట్ అయ్యారు సార్. రెండోది ఒకటి ఏంటంటే ఇక్కడ కాపు అండ్ బీసీ ఇప్పుడు చాలా కాపులకి ఎక్కువ టికెట్లు ఇచ్చింది జగన్ గారే, అట్లాగే బీసీకి కూడా ఎక్కువ టికెట్లు ఇచ్చింది జగన్ గారే. సెట్టిబల్జా కానీ, గౌడ కమ్యూనిటీ కానీ, యాదవ్ కమ్యూనిటీ కానీ స్టేట్ వైడ్ చూడండి. తర్వాత ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు ఆయన. దానికి ఫండ్స్ ఉందా, కుర్చీ ఉన్నాయా, తిరుగుతున్నారా లేదని వేరే విషయం. అంటే ప్రతి కమ్యూనిటీలో కూడా ఒక లీడర్ అనేవాడు ఎమర్జ్ అయ్యాడు, వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించాడు. ప్రతి వీకర్ సెక్షన్ లో అయ్యో మా కులం నుంచి ఒకడు అయ్యాడు, ఒక లీడర్ గా ఉన్నాడన్న ఒక ఫీలింగ్, ఆ లీడర్స్ ఇగోని సాటిస్ఫై చేయగలిగినటువంటి ఈక్వేషన్ లో కూడా జగన్ చాలా ముందున్నాడు. ఎప్పుడు కూడా ఎలక్షన్ ఎప్పుడు కూడా ఒక కులం బట్టో, ఒకే క్యాస్ట్ బట్టో, లేకపోతే ఒక లీడర్ని బట్టో జరగదు సార్. వేరియస్ ఫ్యాక్టర్స్ అక్కడ వర్క్ చేయాలి. దానివల్ల మాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే తక్కువ మెజార్టీ తోటి ఎవరైనా రావచ్చు అని వచ్చింది సార్. లాస్ట్ టైం కూడా సాక్షి టీవీలో నా ఫోన్ నెంబర్ తోటి ఒక షో చేసినప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతున్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు వస్తే రాజోలు పెడవ ఈ రెండింటిలో ఏదో ఒకటే సీట్ వస్తుందని నేను చెప్పాను. ఆ రోజు నన్ను, నా ఫ్యామిలీని అందరినీ ట్రోల్ చేశారు, తిట్టారు. కానీ తర్వాత ఎవరు మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు నాకు. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక మనం పోటీ చేసిన వాళ్ళు కానీ, లీడర్స్ కానీ, పార్టీ అభిమానులు ఇప్పుడు
జగన్ గారు అడిగితే 175 అంటారు, ఈయన అడిగితే 160 అంటారు. ఎవరు? తెలుగుదేశం. అలా లేదు సార్ ఎలక్షన్, చాలా టైట్ కంటెస్ట్ జరిగింది. ఎడ్జ్ మాత్రం స్టేట్ వైడ్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది సార్. ఓకే. సో వర్మ గారు, ఇప్పుడు బీసీలో మీ లెక్క ప్రకారం 55% జనసేనకు పవన్ కళ్యాణ్ పడింది. ఓకే, నా లెక్క అయితే సార్, నేను కూడా 55% నేను ఏకీపించాను 55. తగ్గించారు. ఓకే, సో ఆ లెక్క ప్రకారం చూస్తే మొత్తం 69,000 ఉన్నాయి కదా. 67,000లో 55% కాలిక్యులేట్ చేయండి. 67,000లో 65%, అంటే 55% అంటే దాదాపు 35,000 అండి. 36,000 దాకా పడుతుంది పవన్ కళ్యాణ్. ఓకే, సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 81,000 ప్లస్ 36 మరి ఇందాక ఎస్సీలది గీత గారికి వేసారా? వేశానండి. ఎంత అయింది? గీత గారికి 81 ప్లస్ 36 చూస్తే పవన్ కళ్యాణ్ కి 1,17,000 అవుతాయి. 1,17,000. ఇంతకుముందు 39,000 వంగ గీత ఉండే, ప్లస్ 2,000 41,000. ఇక్కడ మనం 36 వేస్తే ఎస్సీలో 31 వంగ గీతకు వేయాలి. 41 ప్లస్ 31 72,000. అలా కాదు సార్, ఎస్సీలో మీరు ఎక్కువ వేస్తున్నారు. దాని ఆవిడికి 14,000 తీసేస్తే, ఎండీలు తీసేస్తే 13,2 15 తీసేస్తే 38,000 36,000 వచ్చింది. 39,000 వచ్చింది. 39,000లో 16% తీసేయండి. తీసేసాం. తీసేస్తే ఎంత వచ్చింది? అంటే తీసేసి కౌంట్ చేస్తేనే 39,000 వచ్చింది. 15% తీసి తప్పండి. కాపు 39 లో మరి ఎండి మైనస్ చేయాలి కదా. ఓకే, ఎండి 13,000 మనం ఇందాక కాలిక్యులేషన్ చేయలేదా? మనం చేసాం కదా. 6,000 మాకేసాం, 2,000. ఒకటి ఇప్పుడు బీసీలు ఎస్సీలు అయింది. ఎస్టీ ఓట్స్ కూడా ఒక 5,000 ఉన్నాయి కదా. వస్తున్నా, అట్లకి వస్తున్నా. నాకు ఎస్సీలు తేవాల్సిండి ఆవిడ ఫిగర్. ఆ ఫిగర్ లోంచి 26% పవన్ కళ్యాణ్ గారికి తీయండి. ఎక్కడ అండి? దేనిలో? ఎస్సీలు 43,000 సార్. ఒకసారి మళ్ళీ 43,000. ఒక నిమిషం. 43,000లో 15,000 ఎండీలు అండి. అవును. 15,000 ఇంటూ 16% తీసేయండి. ఓకే, 1,600 5 1,300 తీసేస్తే ఎంత? 2,800 తీసేస్తే 12,000 అండి. 12,000లో మేము 70% 75% జనసేనకండి. ఓకే, బ్యాలెన్స్ ఆవిడకండి. ఓకే, అది వేయండి అకౌంట్. అది ఆ అకౌంట్ యాడ్ చేయలేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా. ఓకే, 75% తీస్తే ఎంత వచ్చిందో కొట్టండి. ఇప్పుడు మనం ఆల్రెడీ 36,000 కలిపితే 1,17,000 దగ్గర పవన్ కళ్యాణ్ ఉన్నారు. వంగ గీత 72,000 ఉన్నారు బీసీ ఓట్స్ కలిపిన తర్వాత. ఒక నిమిషం. బీసీ కలిపితే ఎంత వచ్చిందండి? 31,000 వంగ గీతకు వేశాను, 36,000 పవన్ కళ్యాణ్ కు వేశాను. మిగిలిన ఏమేమి వేశారు? గీతకి మీరు ఎక్కడ పొరపాటు చేశారు లెక్క? టోటల్ గా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. కాపు ఓట్స్ చూద్దామండి. కాపు ఓట్స్ తో వద్దామా స్టార్టింగ్? కాపు వాళ్ళతో రండి. కాపు ఓట్స్ మొత్తం మనకు పోలైనవి 70, పోలైన ఓట్లు 72 73,000. 72,000 లో మీరు 25% వంగ గీతకు వేయమన్నారు, అంతే కదా? అంతే. 72లో 25 అంటే 18,000 వంగ గీత. పవన్ కళ్యాణ్ 54,000. ఓకే, 54,000 18,000. ఓకే, నెక్స్ట్ అదర్ రెడ్డి ఓట్స్ లో ఎన్ని పోలైనాయి సార్? 30% రెడ్డిస్ మీరు వస్తాయన్నారు. 11,000లో 15% తీసేయండి. 15% తీసేస్తే 9,000 ఓట్స్, 9,500 అనుకోండి. అది పోలైంది. 9,500 లో ఒక 2,000 ఓట్లు పవన్ కళ్యాణ్కి వస్తాయి. అవును, 2,000 వేస్తే 54,000 ప్లస్ 2,000 పవన్ కళ్యాణ్ 56,000 అవుతారు. 7,000 ఏమో గీత. సో అప్పుడు వంగ గీత గారికి 25,000 పవన్ కళ్యాణ్, 54,000 56,000. 56,000 పవన్ కళ్యాణ్ ఉంటారు. 25,000 ఓట్ల దగ్గర వంగ గీత ఉంటారు. ఓకే, నెక్స్ట్ బీసీ కలుపుదాం. అదర్ ఓసీలు అన్ని కలిసి 9,300 చెప్తారు. అదర్ ఓసీస్ 9,300. అందులో 8,000 పోలేనే అనుకుందాం. 8,000 నుంచి 80% మాకు తీసేయండి.
8,000లో 80% మీకంటే 6,400. 6,400. ఓకే, 1,600 అక్కడ. 56,000 ప్లస్ 6,400 ఇక్కడ 1,600. 1,600 ప్లస్ నెక్స్ట్ 1,600 బీసీలకు వచ్చేయండి. అంటే 62,500 పవన్ కళ్యాణ్ ఉన్నారు, 26,600 వంగా గీత ఉన్నారు. ఎస్, బీసీలో బీసీలకు వచ్చేది. 69,000 ఓట్లు కదా పోలేని టోటల్. అవును. 69,000 55 45 వేయమన్నారు మీరు. మాది ఎక్కువ వస్తుంది, ఆయన ఏమన్నారు వేసాను నేను అంతే. 36,000 31,000. యా, 36,000 పవన్ కళ్యాణ్ వేస్తున్నాం. 67,000 62,000 67,500 69,500 సార్ అది. 67,500 ప్లస్ పవన్ కళ్యాణ్ కి ఇక్కడ బీసీలో 36,000, వంగా గీతకి 31,000 అవును. వేస్తే గనక 57,500 వంగా గీతకు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి 67,000 ప్లస్ 36 1,03,000 ఓట్లు. ఇక ఎస్సీ ఎస్టీ ఓటింగ్ మిగిలిందండి. వస్తున్నా 43,000 టోటల్ ఎండి ప్లస్ ఎస్సీ అండి. ఎస్, అందులో 15,000 ఎండి అండి. 15,000లోనే 16% తీసేయండి. 15,000 మాదిగా ఓట్లు ఉంటాయంటారా? మాదిగా 14,000 చిల్లరే, నేను రౌండ్ ఫిగర్ చెప్తాను. ఓకే, 15,000లో 16% తీసేస్తే 1,600, 5, 1,300, 2,900 తీసేస్తే 12,000 ఓటింగ్ అంటే. ఓకే, 12,000లో 80% మాకు అంటే. 80%. ఓకే, మా ఎండి టోటల్ టీడీపీ కదండి. ఓకే. సో అప్పుడు 80% అంటే 12,000లో 9,000. 9,000 అప్పుడు 1,12,000 పవన్ కళ్యాణ్ ఓట్లు అవుతాయి. 3,000 గీత. 57,500 ప్లస్ 3,000 వంగా గీత 60,500 అవుతాయి. ఓకే, ఇంకా 28,000 ఉందండి బ్యాలెన్స్. మాలా ఓట్లు. మాలా ఓట్లు 90% కన్వర్టెడ్, మోస్ట్లీ క్రిస్టియన్స్ కదా. చెప్తా ఒక నిమిషం. 28,000లో 16% తీసేయండి, పోలింగ్ పర్సెంటేజ్ వస్తుంది. యా, 15% తీసేస్తే 2842 24,000 పోలైనాయండి. 24,000. 24,000లో మాకు ఒక 27% కొట్టండి, బ్యాలెన్స్ ఆవిడకి ఇచ్చాను. 24,000లో మీకు ఒక 25%. ఓకే, 6,000 మీకు. అలా బాగా హింసపడిన కమ్యూనిటీ ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాల. ఓకే, 27 స్కీములు ఎత్తేసారు. సో 27% మాకేయండి ఎంత. ఓకే, సో టోటల్ ఓట్స్ పోలైన ఎంత అన్నారు? 24 కదా. 24,000 ఇంటూ 24లో 25% అంటే 6,000. అప్పుడు 1,18,000 ఓట్లు పవన్ కళ్యాణ్ అవుతారు. ఇటువైపు 60,500 ప్లస్ 18,000 78,000 79,000 వంగా గీత అవుతారు. ఇంకా ఎస్టీ ఓటింగ్ ఒకటి ఉంది, 5,000 చిల్లర. ఎంత 3,500 4,000 ఉందండి ఎస్టీ. ఓకే, సో 50-50 అది 50-50 అయ్యండి. ఓకే, 3,500లో చెరి 3,000 ఓట్లు పడ్డాయి అనుకుందాం. చెరి 1,500 ఓట్లు ఇద్దాం. అప్పుడు 1,19,000 1,20,000 దాకా పవన్ కళ్యాణ్ వస్తున్నారు. మన లెక్క ఇది. వంగా గీత గారికి 82,000 ఓట్లు వస్తున్నాయి. తర్వాత మీకు పోస్టల్ బ్యాలెట్స్ ఒక ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ పోస్టల్ వద్దాం ఇంకా తొందరద్దు. ముస్లిమ్స్ ఉన్నారండి. ముస్లిమ్స్ ఉన్నారు. ఓకే, ఎంత? ఒక 2,000 ఉందండి. ఒక 2,000కి ఒక యాడ్ ఫిగర్ ఉంది, జ్ఞాపకం లేదు నాకు. ఓకే, 2,000లో 65% వాళ్ళకి ఏంటి. ఓకే, సో పోలింగ్ తీసేస్తే 1,680 ఉంటది. ఓకే, ఇంటూ 16%. 60% అండి. ఎక్కువ ఉండదా? ఎందుకంటే బీజేపీతో జత కట్టేవన్నీ ఏమీ లేదు సార్. బీజేపీతో జత జగన్మోహన్ రెడ్డి కట్టలేదు సార్. ఊడికి చేశాడు మోడీ ఇంటికాడ పొద్దుట సాయంత్రం 23 ఎంపీలు. ఓకే, మేము కౌంటర్ చేసాం కదా అన్ని. సో దాదాపు అంటే 80,000 ఇక్కడ 1,200 ఓట్లు మనం వంగా గీతకు ఇద్దాం. ఒక 400 ఓట్లు ఇటు వేద్దాం. ఓకే, 1,20,500 పవన్ కళ్యాణ్ కు ఉన్నాయి. 81,000 ఓట్లు వంగా గీత. పోస్టల్ బ్యాలెట్ ఒక 2,500 ఓట్లు
అంటే ఇవన్నీ కలుపుకోనండి కమ్యూనిటీస్ ఇందులోనే వచ్చేస్తాయండి. పోస్టల్ బ్యాలెట్ ఇందులోనే వచ్చేస్తాయి. ఆ పర్సెంటేజ్ మాకు 90% ఉంటుంది. ఓకే, ఒకసారి ఇలా లెక్కండి. 82,000 అంటే టోటల్ 82,000 1,22,000. ఒక నిమిషం ఉండండి. ఎస్టీ ఓట్స్ ఉన్నట్టున్నాయండి. వేస్తాం. ఒకసారి ఇది టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. 82,000 క్యాలిక్యులేటర్ లో కొట్టండి. ప్లస్ 79,600. 82,000 ప్లస్ 1,20,000. అలా కాదు, అది అలా కొట్టండి. 82,000 2,04,000 ఓట్లు వస్తున్నాయండి. 2,04,000. ఇంకా చిన్న చిత్తగా ఇంకో 15,000-20,000 ఉన్నాయండి. ఇక్కడ రౌండ్ ఫిగర్లు అవి వేస్తే కదా మనం అవును. ఇది. సో 40 ఎంత తక్కువలో వేసుకున్నా 40,000 మెజార్టీ ఖాయమంటారు. 100% నేను పంది వేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అప్పుల్లో ఉన్నాను. ఏమైనా పంది వేసుకుంటే రికవర్ అవుతామని. అప్పుల్లో ఎందుకు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే కదా అప్పుల్లో ఎలక్షన్ కంటెస్ట్ చేయలేదు. ఎలక్షన్ కంటెక్ట్ చేయకపోయినా 5 ఏళ్ళు ఎలక్షన్ మెయింటైన్ చేయడం కూడా కష్టం కదండి. కుటుంబాన్ని మెయింటైన్ చేయాలి కదా, నియోజకవర్గ కుటుంబాన్ని. అవును. 5 ఏళ్ళు మెయింటైన్ చేయడం వేరు, ఎలక్షన్ వేరు. సో 40,000కు తక్కువ అయితే మాత్రం రాజకీయ సన్యాసమైనా సిద్ధం. నేను 50,000 తగ్గకుండా పై చిలుకు పవన్ కళ్యాణ్ గారికి మెజార్టీ వస్తుంది. నేను అన్ని కూడా మీకు కొంత డిస్కౌంట్ ఇచ్చాను, ఆ సార్ కొంత డిస్కౌంట్ ఇచ్చి కాంప్రమైజ్ చేశాను. ఓకే, అది ఎంచేదంటే సర్వే అన్నది నేను తప్పు పట్టను. ఓకే, ఏ నియోజకవర్గంలో ఆ మనిషి నిజాయితీగా నిజం చెప్పగలిగితే ఫిగర్స్ కరెక్ట్ గా ఉంటాయి. ఓకే, ఓకే. నేను ఇదే పవన్ కళ్యాణ్ గారికి నేను రిపోర్ట్ కూడా పెట్టాను. 49,980 ఓట్లు బేస్ లైన్. ఓకే, నేను రిపోర్ట్ కూడా పెట్టాను. మండలం 49,950 ఓట్లతో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారని మీరు చెప్తున్నారు. బేస్ లైన్ అంటున్నాను. బేస్ లైన్. ఓకే, ఓకే. బేస్ లైన్ అది ఎక్కడన్నా 70-80కి పోవచ్చు, లేకపోతే 60తో ఆగొచ్చు, 55కి వెళ్ళొచ్చు. వర్మ గారు, మీరు జీ తెలుగు న్యూస్ 4th రోజు కూడా జాయిన్ కావాలి. రిజల్ట్ సంబంధించి 4th రోజు అంటే మరి నేను లోపల ఉంటా కదండి. నేను బయటకు వచ్చిన తర్వాత మూర్తి గారు, ఇప్పుడు మీరు అందరూ క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగానే లెక్క పెట్టారు, మనం అందరం బాగానే లెక్క పెట్టాం. కానీ ఇక్కడ సెక్షనింగ్ చేసేటప్పుడు ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో ఫీమేల్ ఓటింగ్ ఎలా ఉంది, మేల్ ఓటింగ్ ఎలా ఉంది, తర్వాత తర్వాత వేజ్ సీకర్స్ ఎట్లా ఉన్నారు, ఫార్మర్స్ ఎట్లా ఉన్నారు, లీజ్ ఫార్మర్స్ ఎట్లా ఉన్నారు, ఈ రిక్షా పుల్లర్స్ చిన్న వ్యాపారస్తులు ఎట్లా ఉన్నారు, తర్వాత మన ఆటో డ్రైవర్స్ ఎట్లా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారు, ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఓటింగ్ ఎట్లా ఉంది, ఫ్యాక్టర్ అనేది అది కూడా మనం ఫ్యాక్టర్ తీసుకోవాలి. దాని మీద మీరు ఎక్కడ అనాలిసిస్ చేయట్లేదు. అవి కూడా ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్. కేవలం క్యాస్టే కాదు కదా, క్యాస్ట్ అనేది ఒక ఫ్యాక్టర్ అక్కడ. వర్మ గారు ఏమంటారు దీనికి? దేనికండి? క్యాస్ట్ మాత్రమే చూసాం, బట్ మనం ఓటర్ల ఏజ్ చూడాలి కదా. సీనియర్ సిటిజన్స్ మోస్ట్లీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు కదా అని అంటారు. అవుతే కదా సార్, వేజ్ సీకర్స్ ఎట్లా ఉన్నారు, ఫార్మర్స్ ఎట్లా ఉన్నారు, లీజ్ ఫార్మర్స్ ఎట్లా ఉన్నారు, ఈ డిఫరెంట్ పారామీటర్స్ తీసుకోవాలి కదా మనం, లేకపోతే ఒక అనాలిసిస్ చేయాలన్నా. అంటే రైతులు తర్వాత ఇతర ఈ సెక్షన్స్ వారిగా చేయాలి కదా అని అంటారు. అది కూడా తెలుసుకోవాలి కదా, ఒపీనియన్ కూడా ఎట్లా ఉందో. చాలా సార్ చేసిన క్వశ్చన్ రైతుల క్వశ్చన్ ఏదైతే ఎత్తారో చెప్తా నేను. ఓకే, రైతుల సెక్టార్ లో 0 ఎలాగో చెప్తాను. పురుషోత్తపట్నంతో 2 పంటలు పండి మేము వచ్చాక కరెంటు బిల్లు కట్టలేక ఆపేశారు ప్రాజెక్ట్. దగ్గర 400 నుంచి 500 కోట్లు 4 పంటలు నష్టపోయారు. 75,000 ఎకరం. రెండవది ఏలేరు మోడరేషన్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసిన ఫేజ్ ని రివర్స్ టెండరింగ్ పేరుతో అబ్జెక్షన్ లెటర్స్ ఇచ్చి ఆపేశారు వర్క్. 3 వంగా గీత గారు, పెండిన దొరబాబు గారు 700 రూపాయల పైపు లైన్ కాంట్రాక్ట్ గురించి మా పిఠాపురం రైతులది, మా రైతుల నీరు 3 TMC నీరుని తాండవ రిజర్వాయర్కి సంతకం పెట్టారు. అంటే రైతుల యొక్క హక్కు, రైతుల ప్రాజెక్ట్ లో ఉన్న నీరు ఏలేరు మా సొంతం. అందులో 3 TMC నీరు పైప్ లైన్ లో వచ్చి 25 కోట్ల కమిషన్ గురించి వీళ్ళిద్దరు కలిసి తాండవాకి నీరు ఇచ్చేసారు. ఇంకా రైతు ఎలాగేస్తాండి ఓటీలకి? మీరు చూసుంటారు, నేను పొలాల్లో పడుకున్నాను, వరి పొలాల్లో పడుకున్నాను నీరు లేక ఈ సంవత్సరం. కానీ పెన్షనర్స్ వీళ్ళు ఓట్లేదు అంటారా? 3,000 పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. 2,000 వరకు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే మీరు చంద్రబాబు నాయుడు చేసే లాస్ట్ 3 నెలలు కదా, ఆయన 5 సంవత్సరాల పాటు ఇచ్చారు. సరే చెప్తానండి సార్, మీరేం చేశారు? ఇన్స్టాల్మెంట్ మీద 100-200 పెంచుకుంటూ లాస్ట్ ఇయర్ 3,000కి తీసుకొచ్చారు. అదే ఒకసారి ఇచ్చుంటే
ఆ వ్యవహారం ఉంటుంది. రెండోది పెన్షనర్ ఎలా వెళ్తారో 4,000 మేము ఇస్తున్నాం కదా. 4,000 మీరు ఇస్తా అనడం వేరు, ఆ. కానీ ఆల్రెడీ ఆయన 3,000 చెప్పి చేశారు కదా. మీరు ఎవరన్నా చెప్తే చేస్తారు కదా. లాస్ట్ 3 నెలల్లో 2,000 చేశారు. బట్ ఆయన 2,000 చేశారు. ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ పోయారు. 2,250. ఇప్పుడు మేము సూపర్ 6 మా ఉన్నాయి. అమ్మ ఒడి ఎంతమంది పిల్లలను ఆడుకోవచ్చు వాళ్ళు. కానీ అమ్మ ఒడి స్కీమ్ ఆ క్రెడిట్ జగన్ కు దక్కుతుంది. ఆరోగ్యశ్రీ క్రెడిట్ అయినా అది ఎవరికి తగ్గుద్దండి? స్కీమ్ 100% కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతే తగ్గుద్ది. ఓకే. స్కీమ్ లో ఫ్యామిలీ ఆ పిల్లల్ని డిజైన్ చేస్తే ఎలాగా దానికి అటాచ్ అవుతాయి. రెండు గ్యాస్ సిలిండర్స్. భర్త గారు, మూర్తి గారు చెప్పండి. గ్యాస్ సిలిండర్స్ 3 గ్యాస్ సిలిండర్లు. వేకర్ సెక్షన్ హౌస్ సైట్స్ అవి ఉన్నాయి. కన్స్ట్రక్షన్ హౌసెస్, వేకర్ సెక్షన్ హౌసెస్. ఆ సెక్షన్ ఓటింగ్ వేరుగా ఉంది సార్. వ్యాపారస్తులు తీసుకున్నప్పుడు తోపుడు బండి వాడు ఉన్నాడు, ఇడ్లీ బండి వాడు ఉన్నాడు. రైతులందరూ కూడా వైసీపీకి ఎగ్నెస్ట్ గా ఉన్నారండి. సంబంధించి ఏంటి సార్ వర్మ గారు? ఏమండి వీకర్ సెక్షన్ హౌసింగ్ సంబంధించి ఏదో ఉంది అంటారు మూర్తి గారు. సరే, వేకర్ సెక్షన్ హౌసింగ్ టౌన్ లో మేము అపార్ట్మెంట్లు కట్టాం. 1,200 అపార్ట్మెంట్లు. ఈ రోజుకి వాళ్ళని లోపలికి వెళ్ళలేదు. ఫస్ట్ క్వశ్చన్. రెండోది, వేకర్ సెక్షన్ కి పట్టాలు ఇచ్చారు కానీ పట్టా ఎవరిది ఎక్కడ ఉన్నదో చూపించలేదు, ఫిల్లింగ్ చేయలేదు. చెరువుల్లో ఉన్నాయి. ఇంకో క్వశ్చన్, నేనుండగా 100 ఎకరాలు మత్స్యకారులు సైట్ల గురించి ల్యాండ్ తీసుకొస్తే ఆ ల్యాండ్ ని కొమరగిరి పంచాయతీలో ల్యాండ్ ని కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి దారాదత్తం చేశారు వీళ్ళు. వీళ్ళకి సైట్లు లేకుండా సీ కోస్ట్ ఫ్రంట్ ఉన్నది SEZ లోంచి డిలీట్ చేసింది. ఎక్కడ ఇల్లులు గట్టిగా ఇల్లులు కట్టుంటే ఒక 300-400 ఇల్లులు కట్టుంటారు. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేయలేదు. 1-2 ఎకరాలు ఉన్న స్మాల్ ఎక్స్టెంట్ చేశారు. అన్నిటికంటే దారుణమైన పరిస్థితి అంటే చందుతు గ్రామం సైట్లు తీసుకెళ్లి చేబ్రోలు ఇచ్చారు, చేబ్రోలు తీసుకెళ్లి చందుతులు ఇచ్చారు. వీళ్ళు కమిషన్ గురించి ఎక్కడన్నా సైట్ గ్రామంలో ఇస్తే ఆనందపడతారు. ఏ జ్వరం వచ్చినా, ఏ కాలు నొప్పి వచ్చినా, కాలు ఇరిగినా, చేయి ఇరిగినా 10 మంది వస్తారు. సాచ్యురేషన్ ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఓవరాల్ గా ఉన్న సాచ్యురేషన్ ఇక్కడ లేదంటారు పిఠాపురంలో. నేను ఒక సెకండ్ చెప్పేస్తున్నా ఏనండి. నేను సైట్లు ఇవ్వడం మంచిదే. ఇప్పుడు నా ఊళ్ళో ఇళ్ళ స్థలం నా ఊళ్ళో ఇస్తే కరెక్టా, 15 కిలోమీటర్ల అవతల ఇస్తే కరెక్టా? ఎందుకంటే వాళ్ళు రేపు మంచి కాబట్టి దూరం ఉంటే కష్టం. రేపు మంచి చెడు వస్తే నాకు వచ్చి కుటుంబం ఎక్కడ ఉంటారు, నాకు వచ్చి స్నేహితులు ఎక్కడ ఉంటారు? ఇవన్నీ ఏంటంటే స్కీమ్ మంచిది అవ్వచ్చు. సెలక్షన్ ఏ విలేజ్ ఆ విలేజ్ సెలక్షన్ చేయలేదు. అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు కమిషన్ కోసం ఎక్కడ తక్కువ భూ ఉంటే అక్కడ చూసుకుని కలెక్టర్ తో రాయించుకుని కొట్టేశారు. మా దగ్గర 45 కోట్ల స్కామ్ అది. 2 గ్రామాలు ధర్నా చేశారు, డబ్బులు వసూలు చేశారని. ఇవన్నీ పేపర్ మీద ఉన్నాయి. మీరు అన్నట్టు ఒక NRI ఎవరైనా వస్తే స్కీములు చూస్తే జగన్ కి ఓటేయాలనిపిస్తుంది. ప్రాక్టికల్ గా ఎలా ఉన్న దాని గురించి కుదరదు. తర్వాత చేయూత ఉంది. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు ఇచ్చారు చేయూత. అది గట్టిగా అంటే 30-35 లక్షల మంది ఉన్నారు స్టేట్ వైడ్. అంటే 45 ఏళ్ళ వరకు ఆవిడ కోటీశ్వరాలు, 45 ఏళ్ళ తర్వాత బిలో పవర్టీ లైన్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ఆవిడకి ఏమవుతుంది? 45 ఏళ్ళలో మీరు ఇచ్చిన చేయూత 18 ఏళ్ళు వస్తుంది. కోడలు పట్టుకుపోతుంది, కూతురు పట్టుకుపోతుంది, భర్త పట్టుకుపోతున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది 18 సంవత్సరాలకి ఆడబిడ్డనిదని 60 సంవత్సరాల వరకు ఇస్తున్నారు. అంటే అది చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు కదా. చేసి చూపిస్తారు కదా, చూపించకపోతే రేపు మమ్మల్ని తాళ్ళేసి కడతారు కదా. మేము సర్టిఫికేట్ ఇచ్చాం. ఒక సర్టిఫికేట్ సైన్డ్ బై చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. సో మీరైతే కన్క్లూజన్ ఇస్తున్నారు, మినిమం 40,000 మెజార్టీ అయితే తగ్గదు. మీరు పవన్ కళ్యాణ్ కి అయితే 50,000 మెజార్టీ అని చెప్పారు. బట్ 40,000 మెజార్టీ తగ్గదు. 40,000 కంటే తగ్గితే రాజకీయ సన్యాసం చేస్తారు. నేను ఆయన అడిగాను కదా ముందు, ఆయన చెప్పాలి. అక్కడ నేను చేయడం కాదు, ఆయన చెప్పాలా. మూర్తి గారు సర్వే ఆయన ఛాలెంజ్ తీసుకోవాలి. మూర్తి గారు 4,000 ఓట్ల మెజార్టీ అంటారు. తర్వాత మనకి నెక్స్ట్ సంస్థ రామకృష్ణ గారేమో ఆయన మెజారిటీ 60,000 మెజారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ కి. ఆయన 200% కరెక్ట్. 60,000 మెజారిటీ ఇస్తున్నారేనా? మూర్తి గారేమో ఎవరు గెలిచినా 4,000 అంటారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎవరు గెలిచినా అంటే సర్వే ఏంటండి, ఎవరొకరు గెలవాలి కదా. 1-2% ఉంటుంది కదా డిఫరెన్స్. నేను అడిగి ప్రశ్న, నేను స్టిక్ ఆన్ అవుతా, ఆయన అవుతారా? మూర్తి గారు
ఫ్రెండ్లీగా అంటున్నాను, ఆయన నెగిటివ్ గా తీసుకొద్దాను. ఫ్రెండ్లీగా చెప్తారా? ఎవరు గెలిచినా ఏంటి, ఎవరో ఒకళ్ళు గెలవాలి కదా అంటారు. అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ టైట్ కంటెస్ట్ అండ్ కీన్ కంటెస్ట్ బిట్వీన్ ద టూ పార్టీస్ అండ్ 2 persons అండి. కీన్ కంటెస్ట్. ఓకే, కీన్ కంటెస్ట్. ఎవరు గెలిచినా 4-5 వేల లోపే. ఏమండి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి కుప్పంలో చంద్రబాబు నాయుడుకి క్వీన్ కంటెస్ట్ ఏంటండి? వరుసకి దొల్లగొట్టి వదిలేస్తున్నాం మేము. ఇక్కడ నేను రాసిస్తున్నాను, రాసుకోండి మీరు రేపు. అంతేనా? ఓకే. ఆ. అంటే కొన్ని సందర్భాలు జరగచ్చు కదా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఓడిపోయిన సందర్భం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమండి? తెలంగాణలో కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడిపోయారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓడిపోవడం అంటే మొత్తం ఫ్యామిలీ. బయటి వ్యక్తులు వచ్చి పోటీ చేస్తే ఈ మధ్య యాక్సెప్ట్ చేయట్లేదు కదా. అట్లా పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అని చెప్పి అట్లా ఏమైనా జరిగి ఒక్క నిమిషం, ఉంటుంది? మంచి పాయింట్ కి వచ్చారు. యా, గీత లోకల్ కాదు కదా, నాన్ లోకల్ కోనసీమ కదా. బట్ కాకినాడ ఎంపీ, కాకినాడ అయితే పార్లమెంట్ కిందకి ఎంపీ వస్తుంది. అవుతే రెండోది ఏ పార్టీ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడైనా హైదరాబాద్ ఇందిరాగాంధీ గీత అయితే అవ్వచ్చు. అక్కడే అందుబాటులో ఉంటది. అవును, చంద్రబాబు అందుబాటులో ఉంటున్నాడా ఉంటలేదా? మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంటే కాన్స్టిట్యూన్సీలో చంద్రబాబు కాన్స్టిట్యున్సీ దాన్ని డెవలప్ చేశారు కదా 30 సంవత్సరాలుగా. అవును, కొత్త ఇప్పుడు చేస్తాం కదండి, ఇప్పుడు చేస్తాం కదా, మేము ఉన్నాం కదా, అందరం కలిపి చేస్తాం కదా. ఓకే. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కానీ, కామారెడ్డి లాజిక్ ఇక్కడ వర్తించదు. నేను ఒకటి చెప్తాను, టెక్నికల్ పాయింట్ ఏనండి. రాష్ట్ర అధ్యక్షులు కానీ కేంద్ర పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఉదాహరణ ఇందిరాగాంధీ, మెదక్ వచ్చింది, పీడీఎల్ వచ్చింది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చింది. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే పార్టీని డెవలప్ చేయడానికి కాన్స్టిట్యున్సీ మారుతారు, వెనకబడిన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయడానికి మారుతారు. ఒక పార్టీ అధ్యక్షుడికి అది ఎగ్జామ్షన్. కానీ చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువా కంటెస్ట్ చేస్తే బాగుండదు, వర్మకే పిఠాపురం వదిలిపెడితే వేరే విధంగా ఆయన కంఫర్టబుల్ గా గెలిచారు, ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచేవాళ్ళు అంటారు. సరే, ఇప్పుడు మళ్ళీ నన్ను అందులోకి లాక్కండి. అది మా కుటుంబ వ్యవహారం, చంద్రబాబు నాయుడు గారిది, మాది. మేము ప్రశాంతంగా ఉన్నాం, మా తండ్రి కొడుకులు ఇద్దరం. ఓకే. ఏమండి, మేము ఒక అధ్యక్షుడు పలానా సీటు కావాలని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆనర్ చేయవలసిందే. ఆనర్ చేశారు. అదే పవన్ కళ్యాణ్ కూడా నేను 4 నెలల క్రితం వస్తే స్వాగతిస్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఏదన్నా ఇబ్బందులు ఉంటే మా చంద్రబాబు నాయుడు గారికి మాకు ఉంటాయి, విత్ ఇన్ ది ఫ్యామిలీ మేము అది సెటిల్ చేసుకున్నాం. ఆ ఇబ్బంది లేదు. ఆయన మాటను మేము ఎప్పుడు గౌరవిస్తానే ఉంటాం. ఆయన మాటను తిరస్కరించేది ఎప్పుడు లేదు. ఆ లైన్ లోనే, పార్టీ లైన్ లోనే ఉంటాం. వర్మ గారు మొత్తాన్ని పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల పిఠాపురంలో వర్మ గారి గురించి అయితే 2 రాష్ట్రాల్లో తెలిసింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్మ గురించి మిగతా నార్మల్ గా 294 కాన్స్టిట్యూన్సీ గురించి మిగతా వాళ్ళకి ఐడియా ఉండదు. బట్ వర్మ పవర్ ఏంటో మాత్రం తెలిసింది 2 రాష్ట్రాల్లో. పవన్ కళ్యాణ్ అభిమానులైనా వ్యతిరేకించే వాళ్ళైనా అందరికీ తెలిసింది. నేను 2014లో 48,760 ఓట్లతో నగ్గాను. ఓకే, మరి ఎందుకు 19లో చెప్తా. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో హైయెస్ట్ మెజారిటీ నాది, ఇండిపెండెంట్ గా కంటెస్ట్. 2019లో ఎలాగుంటదంటే అండి, రోడ్డు అంటే మీరు వెళ్తుంటే ఇలాగ బొమ్మలు 3 ముక్కలు తిప్పుతా బొమ్మ ఇదిగో అంటాడు, మనం అనుకున్నది పడుతుంది. అలా తిప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి. ఏ సెక్టర్ బాగుంది చెప్పండి నాకు? కరెంట్ లేదు, మా ఇంట్లో కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద ఉన్నాం 1.5 hour నుంచి కాకినాడలో. అది పరిస్థితి. రాజకీయాల్లో నేను ఒక్కడనే ఓడిపోలేదు కదా, మొత్తం చాలా మంది పోయారు. ఆ ఓట్లో మేము పోయాం. ఇప్పుడు మీరు చెప్పిన 48,000 ఓట్ల మెజార్టీ ఎవరికి రాలేదంటారా? ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసిన వాళ్ళకి, ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరికి అంత మెజార్టీ రాలేదు. అంత మెజార్టీ లేదు, అది రికార్డు కూడా. ఓకే. సో ఒకటి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, సర్వీస్ ముందు కులం కానీ మతం కానీ లేదు. మనసులో పేదవాళ్ళకి సర్వీస్ చేయాలని నిజాయితీగా ఉన్నప్పుడు కులం కానీ మతం కానీ లేదు. ఆ నిజాయితీ మాకుంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సో థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ రామ్కి గారు. మొత్తానికి మనకు 3 కన్క్లూజన్స్ వస్తున్నాయి. వర్మ అయితే చెప్తున్నారు మెజారిటీ ఖచ్చితంగా 50,000 వస్తుంది, తక్కువ 40,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ ఉంటుందంటున్నారు. అదేవిధంగా స్టెప్ నెక్స్ట్ సంస్థ సంబంధించి రామకృష్ణ గారేమో 60,000 ఓట్ల మెజారిటీ పవన్ కళ్యాణ్కి వస్తుందంటున్నారు. ఆత్మసాక్షి సంస్థ లాస్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ యాక్యురేట్ గా జగన్ కు 150 సీట్లు
వస్తాయని చెప్పిన సంస్థ ఆత్మసాక్షి ఒకటే. ఆ సంస్థ అధినేత మూర్తి మాత్రం ఎవరు గెలిచినా 4-5 వేల ఓట్లే. కీన్ కంటెస్ట్ ఉంది పిఠాపురంలో. ఇద్దరి మధ్యలో ఎవరైనా గెలవచ్చు, అంటే పవన్ కళ్యాణ్ కానీ వంగగీత కానీ ఎవరు గెలిచినా 4-5 వేల ఓట్లతోనే అంటున్నారు. చూద్దాం ఎల్లుండే రిజల్ట్ రాబోతుంది, ఎటువంటి రిజల్ట్ వస్తుంది, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారా లేదా, పెట్టితే ఎంత మెజార్టీతో అడుగు పెడుతున్నారన్నది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది పిఠాపురంకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.